దైవజనులకు ప్రత్యేక వందనాలు. సహోదరులకు సహోదరులకు మన్నె సుల్తాన్ పాలెం ప్రాంత ప్రజలందరికీ ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని వాక్యంలో నుండి యోహాను సువార్త 5వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుతున్నాను, చూడండి. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బేతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచ కాలు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. 14వ వచనం చూసినట్లయితే, అటు తరువాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయుకుమని చెప్పగా వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పెను. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలిస్తే ఒక వచనం కాదు, ఒక విషయం అంతటిని కూడా ఇప్పుడు చదివేశాను నేను. యేసు ప్రభు మానవ శరీరంతో భూమి మీదకి వచ్చి, ఆ మహిమను వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి మనందరి పాప పరిహారార్థమై తన ప్రాణమును క్రయధనముగా వెల చెల్లించడానికి వచ్చి ఆయన కొంతకాలం దేవుని రాజ్యమును గూర్చి ప్రచురపరిచాడు. అలా ప్రకటిస్తూ తిరుగుతున్న రోజుల్లో జరిగినటువంటి సంఘటన ఇది. యెరూషలేములో ఓ ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో బేతెస్దా అనేటువంటి కోనేరు ఒకటి ఉంది. ఆ కోనేరులో ప్రత్యేకత ఏంటంటే నీళ్లు నిర్మలంగా ఉంటాయి. దేవదూత ఏ జామున వస్తాడో తెలియదు, పగలొస్తాడో నైట్ వస్తాడో తెలియదు. నిర్మలంగా ఉన్న నీళ్లు సడన్గా అలా కదులుతాయి. అలా కదిలినప్పుడు ఎవరైతే ఫస్ట్ అందులో దిగుతారో వాళ్ళు ఎలాంటి జబ్బు కలిగిన వాళ్ళైనా సరే బాగుపడతారు. అదొకటి ఉంది అక్కడ. దేవదూత చేసేటువంటి స్వస్థత కార్యం. అందుకని ఆ కోనేటి దగ్గరికి ఈ జబ్బులతో ఉన్నోళ్ళు, ఊచకాలు చేతులు గలవారు, ఈ కాళ్ళు చేతులు పనిచేయని స్థితిలో ఉన్నోళ్ళు, కళ్ళు కనపడినోళ్ళు, మూగవాళ్ళు, చెవిటి వాళ్ళు, కుంటి వాళ్ళు, రకరకాల జబ్బులతో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ కోనేటి దగ్గర కాచుకునేవాళ్ళు. 5 మంటపాలు ఉన్నాయి. ఆ మంటపాల్లో ఉండేవాళ్ళు. ఎప్పుడు వచ్చి దూత నీళ్లు కదిలిస్తాడా అని ఆ కోనేటికి వెళ్ళే వాళ్ళ చూపంతా. సడన్గా నీళ్లు కదలగానే అలా దూకేసేవాళ్ళు. ఎవరైతే ముందుగా వెళ్ళి అందులో దూకుతారో ఖచ్చితంగా బాగుపడి ఒడ్డుకొచ్చేవాళ్ళు. పాపం ఒకడున్నాడు, సీనియర్ పేషెంటు. దాదాపు 38 సంవత్సరాలు అతనికి అది ఏం జబ్బో క్లియర్గా రాయలేదు, కానీ ఒకటైతే అర్థమవుతుంది, అతడు కూర్చున్న స్థలం నుండి ప్రక్కకి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో లేడు. ఖచ్చితంగా అతను ఇతరుల మీద ఆధారపడి బతికేటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. అతను అక్కడి నుంచి ఆ నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వేయాలి అంటే ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు సహాయం చేస్తే తప్ప తనంతటా తాను వెళ్ళి కోనేటిలో పడలేడు. దూత నీళ్లు కదిలించేటువంటి ఘట్టాన్ని చాలాసార్లు చూశాడు, కానీ పాపం దూకలేకపోయాడు. ఎందుకంటే ఈయన అక్కడికి పాపం మరి ఇక దూగాడుతా పోవాలో, పొర్లాడుతా పోవాలో, ఎట్లా పోవాలో, తనకున్న జబ్బు ఏంటో తెలియదు. ఇతను వెళ్ళేసరికి ఎవరో ఒకళ్ళు ముందు అందులో దూకేస్తున్నారు.
ఎవరు ఫస్ట్ దూకుతారో వాళ్ళు బాగుపడతారు, ఇక తర్వాత దూకిన వాళ్ళు బాగుపడరు. ఎవరు ముందుగా దూకుతారో వాళ్ళు. దాదాపు ఆ కోనేటి దగ్గర అతను పడిగాపులు గాయటం మొదలుపెట్టి 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 38 సంవత్సరాలు, 38 ఏళ్ళుగా ఆ కోనేటి దగ్గరే కాసుకున్నాడు. నాకు తెలిసి ఒకవేళ అతనికి ఒక 25 లేకపోతే 22 సంవత్సరాల వయసులో ఆ జబ్బు వచ్చిందనుకో, 22 సంవత్సరాల వయసులో ఆ జబ్బు వస్తే 38 ఏళ్ళు అతను అక్కడ ఉంటే మొత్తం అతని వయసు ఎంత? 60 సంవత్సరాలు. 28, 38, 22, 38 ఎంత? 50, 60, 60 సంవత్సరాలు. అంటే అంత సుదీర్ఘకాలం అక్కడ ఉన్నాడు, 38 సంవత్సరాలు. ఎందుకు వచ్చింది అంత భయంకరమైన జబ్బు? సరే, జబ్బు వచ్చింది, కొంతమందికి జబ్బు వచ్చి వెంటనే వెళ్ళిపోతారు, కొంతమంది ఒక పట్టాన పోరు. వాళ్ళు కూడా అడుగుతుంటారు, నాకు సావు రావట్లేదా, ఎప్పుడు వచ్చిద్దో ఏమో, పెందలాడు పోదామంటే కొంతమంది దగ్గరికి వెళ్తే నేను చచ్చిపోదాం ప్రార్థన చేయ అంటారు. ఎందుకంటే ఆ బాధ పడలేక, బతకలేక, చావలేక, చావుని ఎదురు చూస్తుంటారు, అయినా రాదు. కొంతమందికి ఆశ్చర్యంగా వచ్చేస్తుంది. ఇతను 38 సంవత్సరాల జబ్బుతో బాధపడుతున్నాడు. బతకాలంటే బతకలేడు ప్రశాంతంగా, చచ్చిపోదామంటే మరణం కూడా రాట్లా, భయంకరమైన వేదనలో బతుకుతున్నాడు. జబ్బు వచ్చినప్పుడు సహజంగా వచ్చిన కొత్తల్లో కుటుంబం కూడా బాగా పట్టించుకుంటారు. చక్కని కుటుంబం ఉంటే ఆ కుటుంబం స్టార్టింగ్లో బాగా పట్టించుకుంటారు. తిరుగుతూ ఉండేవాడు, కుటుంబం మొత్తాన్ని లాక్కొచ్చేవాడు. సడన్గా పడిపోయాడు అనుకో, భార్య భర్త దగ్గరికి వచ్చి ఏడుస్తుంది. నన్ను ఏం పెంచాడో, ఏం చాకాడో, నన్ను ఏం చూశాడో, నా బంగారం, అయ్యో నా బంగారం అని ఏడ్చిద్ది. జబ్బు వచ్చిన 4 రోజులు, ఒక 6 రోజులు, 10 రోజులు చూసిద్ది, ఏం తక్కువ కాకుండా. అవునా? నెల రోజులు అయితే కొంచెం మారిద్ది, 2 నెలలు అయితే ఇంకా మారిపోయిద్ది. 3వ నెల వచ్చేటప్పటికి ఒక ఆయన అంటాడు, ముక్కుడు బయలుదేరిద్దంట. ఏంటిది? 3వ నెల వచ్చేటప్పుడు ముక్కుడు బయలుదేరిద్దంట. ముక్కుడు అంటే అమ్మా నీళ్ళు అన్నాడు అనుకో, వస్తున్నా ఉండు, అమ్మా కొంచెం పైకి లేప, నీకేం పని లేదు, మాకెన్ని పనులు, వస్తున్నా ఉండు, అసలు ఆగవే. స్టార్టింగ్లో నా దేవుడమ్మా నా దేవుడు, 3 నెలలు అయ్యేటప్పటికి భరించలేరు. ఇక 4వ నెల వచ్చేటప్పటికి ఇంకా డైలాగులు మారిపోతాయి. 5వ నెల వచ్చేటప్పటికి ఇంకా మారిపోద్ది పరిస్థితి. రాను టోటల్గా ఒక 6 నెలలు అయ్యేటప్పటికి ఇక మనిషి అంటేనే లెక్కలేని పరిస్థితి వచ్చేస్తుంది. అవునా కాదా? దాదాపు చాలా జీవితాల్లో ఇంతే. కొంతమంది ఉంటారు అరుదుగా. మనోడి పరిస్థితి మరేం 1 సంవత్సరమా 2 ఏళ్ళ? ఎవరికైనా ఇసుకేలేండి. అలా ఇసుకునే వాళ్ళు తప్పు చేశారని నేను అనట్లేదులే, ఎవరికైనా ఇసుకేగా, ఇబ్బందేగా. కాబట్టి మొత్తానికి పాపం ఆ జబ్బు వచ్చి చూశారు కొద్ది కాలం, చివరికి తెచ్చి ఆ మంటపంలో పడేసినట్టు ఉన్నారు. పడేశారు వాళ్ళు కూడా, కొద్ది రోజులు పడిగాపులు కాశారు. ఏదన్నా దోత వచ్చి నీళ్లు కదిలిస్తే తీసుకెళ్ళి వేసేద్దాం అనోండని. ఆడంటే పేషెంటు ఎటుగుడి కదలలేడు కాబట్టి కూర్చొని చూస్తాడు, బాగున్నాడు కూర్చోలేడుగా. పాపం వాళ్ళు చూసి ఎంతకీ రాకపోయేసరికి వాళ్ళు, సరే మరి నీకోసం మేము కూర్చుంటే అందరి కడుపులు మాడతాయి, సరే మా తిప్పలు మేము పడతాము, ఏదన్నా అవకాశం ఉంటే నువ్వే ట్రై చేసుకోమని వాళ్ళ ప్రయత్నాలు మానుకొని మనోడిని ఆడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. స్టార్టింగ్లో వాళ్ళ ప్రేమ కొంత పొందాడు, తర్వాత పొందకపోయి ఉండొచ్చు. ఫ్రెండ్స్ కొంతకాలం కోఆపరేట్ చేసి ఉంటారు, తర్వాత వాళ్ళు వదిలేసి ఉంటారు. ఎవరు 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఎవరు భరిస్తారండి? ఎవరు పనులు వాళ్ళకుంటాయి. మరి ఏదో మాట వరుసకు అంటారు, నువ్వు బాధపడకరా నేను ఉన్నా లేరా నీకు అంటారు. ఎంతకాలం ఉంటారు? ఎన్నని చేస్తారు. కాబట్టి వాళ్ళ పని అయిపోయింది. ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు, బంధువులు వెళ్ళిపోయారు, కుటుంబ సభ్యులు వెళ్ళిపోయారు, చివరకు ఒంటరిగా మిగిలిపోయాడు.
ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్ ఏదన్నా వస్తే, వినండి, ఫ్యామిలీ మెంబర్స్ ఏదన్నా వస్తే ఆ టయానికి ఆ రొట్టెలు తీసుకొని వచ్చి ఇవ్వటం. మనోడు కూర్చుని దగ్గర నుంచి కదలలేడు కాబట్టి వేరే కార్యక్రమాలు ఉంటాయి కదా. కూర్చున్న వ్యక్తి పేషెంట్ మరి కదలకుండా ఉండని స్థితిలో ఉంటే వేరే కార్యక్రమాలు ఉండవు. వేరే కార్యక్రమాలు మీకు అర్థం కావాలా, ఒకటోళ్ళు అది. అలాంటి ఏదన్నా వచ్చి క్లీన్ చేసి అంతవరకు ఆ కార్యక్రమం ముగించి వెళ్ళిపోతారే వాళ్ళు. పూర్తిగా మాత్రం ఆ మనిషిని తీసుకెళ్ళి అందులో వేసే పరిస్థితి అయితే లేదు. ఈ మిగిలిన సపరిచర్యలు కాస్త కోస్త దొరుకుతున్నాయి. చక్కగా వాళ్ళు ఇంకో పని కూడా చేశారు, పరిపేశారు. మనోడికి కింద పండుకొని ఒత్తుకుంటుందని మంచిగా పరిపేశారు. పరుపు మీద పండుకుంటాడు. ఇక ఆ కోనేటికి వెళ్ళి దోస్తూ ఉంటాడు పరుపు మీద పండుకొని. ఈరోజు ఇదే పని. నీళ్లు కదిలి అనుకో, పాపం తత్రబిత్తరలాడతాడు, దూకుదాం పోయని. కదలలేడు. కళ్ళారా చూస్తుంటాడు, వేరే ఒకళ్ళు పోయి దూకటం, వాళ్ళు బాగుపడి బయటికి రావటం. మిగిలిన వాళ్ళు ముందు దూకినోడు బాగుపడి బయటకు వస్తాడు, మిగిలిన వాళ్ళు నిరాశగా మళ్ళీ వెనక్కిపోవటం. వాళ్ళందరినీ వాళ్ళ కుటుంబ సభ్యులు పరుగుని తీసుకొని రావటం, ఇవన్నీ చూస్తున్నాడు. మా వాళ్ళు ఏదో ఆ టయానికి వచ్చి రొట్టెలు పెట్టిపోతున్నారు, శుభ్రాలు చేసిపోతున్నారు, కానీ కాస్త నిలబడి కాస్త ఆ దూత వచ్చినప్పుడు అందులో వేస్తే ఎంత బాగుండు అనుకుంటున్నాడు. కానీ వాళ్ళు ఆ పని అయితే చేయట్లా. స్టార్టింగ్లో అడుగుంటాడు, ఏమమ్మా కాస్త ఉండొచ్చు కదా, దూత ఈ మధ్య తొందరగా ఎక్కువ శాతం వస్తున్నాడు, నీళ్లు గలిదిస్తున్నాడు, దూకుతాం, ఏదన్నా కాస్త ఉండొచ్చు. కంటే ఎన్ని సంవత్సరాలు నీకు అన్నీ పడిపోయినాయి, మాకు బాగానే ఉన్నాయి, మేము ఆడు కూర్చునేవి నీ పక్కన. ఏం మాట్లాడుకున్నారో ఏం కథో పాపం మన ఉండి వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళు చేసేంతవరకు వాళ్ళు చేస్తారు, కానీ నీకు అన్నీ చేయలేరు కదండి. ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ అయిపోయింది, స్నేహితులు సపోర్ట్ అయిపోయింది, బంధువులు పలకరింపులు అయిపోయినాయి, చివరికి ఒంటరిగా మిగిలిపోయాడు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. సరే, ఆశ లేనివాడు నన్ను ఇంటికన్నా చేర్చండి అంటలా, కోనేటి దగ్గర నుంచి మాత్రం బాటల్లా అక్కడే కాచుకున్నాడు. 38 సంవత్సరాలు. 38 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు వచ్చాడు అక్కడికి. అక్కడ చాలామంది ఉన్నారు. 5 మంటపాల్లో గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, ఊచకాలు చేతులు గలవాళ్ళు. ఊచకాలు చేతులు అని తెలుసా? శరీరం అంతా బాగుంటుంది, చెయ్యి మాత్రం సన్నగా అయిపోయింది. శరీరం అంతా బాగుంటుంది, కాలు మాత్రం సన్నగా అయిపోయింది. ఆ స్థితిలో ఉన్నవాళ్ళు చాలామంది గుంపులుగా ఉన్నారని ఉంది అక్కడ. ఎవరి దగ్గరికి వెళ్ళట్లా, చకా నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు యేసయ్య. ఎవరి దగ్గరికి వస్తున్నాడు? ఇతని దగ్గరికి వస్తున్నాడు. గమనించాడు, అక్కడ ఉన్న వాళ్ళందరినీ గమనించాడు, తేరిపారు చూశాడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ. ఇతను కనపడ్డాడు, ఇతని దగ్గరికి వచ్చాడు. చాలా కాలమైంది. ఇంకా చెప్పాలంటే సింపుల్గా, యేసు ప్రభు మరియమ్మ కడుపున పుట్టక ముందే మనోడు అక్కడ చేరున్నాడు. దేవునికి స్తోత్రం. నేను మరియమ్మ కడుపున పుట్టక ముందే నువ్వు ఇక్కడ కూర్చున్నావు నాయన, నువ్వు ఆ కాడికి సీనియర్వి నువ్వు. దేవునికి స్తోత్రం. నువ్వు నా కాడికి సీనియర్వి. మరి అంతే కదా, ఆయనకు 30 సంవత్సరాలు వచ్చినప్పుడు సువార్త మొదలుపెట్టాడు. మనోడు అక్కడికి ఎంటర్ అయి 38 ఏళ్ళు. అంటే యేసయ్య మరియమ్మ కడుపులో పుట్టక ముందే 8 ఏళ్ళు ముందే జాయిన్ అయి ఉన్నాడు మనోడు. ఎక్కడ? కోనేటి దగ్గర. వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, అసలు ఈ సమస్య ఎందుకు వచ్చిందో తెలుసా? యేసు ప్రభువే చెప్తున్నాడు తర్వాత దేవాలయాలు అతన్ని కలుసుకొని, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండాన్నట్లు ఇక పాపం చేయొద్దన్నాడు. అంటే ఇంత భయంకరమైనటువంటి బలహీనత అతనికి ఎందుకు వచ్చింది అంటే, అలాంటి భయంకరమైనటువంటి పాపస్థితిలో బతికాడు. ఆ కీడుకు కారణం పాపం అంటాడు యేసు ప్రభు. ఏమంటాడు? అంత భయంకరమైన కీడు, అన్ని సంవత్సరాల యాతనకి కారణం పాపం అంటాడు. ఇక మరి ఎక్కువ కీడు నీకు కలగకుండాన్నట్లు ఇక పాపం చేయొద్దు అంటాడు. అయిన కీడేదో అయింది, 38 ఏళ్ళు పడ్డాడు. మళ్ళా ఎక్కువ కీడు నీకు కలగకుండాన్నట్లు ఇక పాపం చేయొద్దు అంటే ఇంకా ఎక్కువ కీడు ఏంటి? ఇంకా ఎక్కువ కీడు ఏంటంటే, ఇప్పటిదాకా చేసిన పాపాలకి శరీరంతో అనుభవించావు, మళ్ళా అదే జీవితంలోకి వెళ్ళావంటే ఇక పోయి నరకంలో పడుతుందిరా, నీ ఆత్మ జాగ్రత్త అన్నట్టుగా చెప్పుకొచ్చాడు ఆయన. మనిషికి 2 విధములైన కీడులు. ఒకటి
ఈ శరీరంతో పడేటువంటి బాధ. 2, ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆత్మ వెళ్ళి నరకాన ప్రవేశించేటువంటి ఘోర నరక బాధ. కొంతమంది వెటకారం చేస్తారా, సత్యనాకి ఎవడు చూశాడు నరకం ఉంది లేదని ఎందుకు చెబుతూ ఉంటారు, అన్ని వెటకారాలు చేస్తారు. కానీ కాదండి, దేవుడు ఉన్నాడన్నది నిజమైనప్పుడు, దేవుడే మనందరినీ సృష్టించాడన్నది నిజమైనప్పుడు, మరి అంతే కదా, దేవుడు లేకుండా మనం వచ్చామా? మీ అమ్మ కడుపులో నువ్వేమన్నా నా ముక్కు ఇలా ఉండాలి, ఈ షేపులో ఉండాలి నేమన్నా దిద్దుకున్నావా? ఈ కళ్ళు ఇలా ఉండాలి, వీటికి రెప్పలు ఇలా ఉండాలి, నొసలు ఇలా ఉండాలి, పెదవులు ఇలా ఉండాలి, పళ్ళు ఇలా ఉండాలి, నువ్వు డిజైన్ చేసావా? సంబంధమే లేదు. పోనీ మీ అమ్మ, పోనీ మా అమ్మ, అసలు ఎవరికి సంబంధం లేదు. కానీ ఆశ్చర్యం, అన్ని అవయవాల సౌష్ఠవంతో చక్కగా వచ్చేసాం మనం. ఆశ్చర్యం. శ్వాస తీసుకోవడానికి ముక్కు, కంట్లో డస్ట్ పడితే ఇబ్బంది లేకుండా ఉండడానికి రెప్పలు, అవునా? ఫోటోలు తీసుకున్నారా మీరు ఎప్పుడన్నా? మీ ఫోటోలు ఉన్నాయా? మీకు ఫోటోలు ఉన్నాయా? ఎంతమందికి ఉన్నాయి? రైట్. ఎక్స్రే తీసుకున్నారు ఎప్పుడన్నా ఫేస్ని? ఎక్స్రే తీసుకోలేదా? ఎక్స్రే ఎందుకన్నా? ఏదన్నా పంటి సమస్య వచ్చినప్పుడు, కంటి సమస్య వచ్చినప్పుడు, లోపల బోన్ సమస్య వస్తే ఎక్స్రే తీస్తారు. ఎక్స్రే తీస్తే మన ఎక్స్రే చూస్తే మనకే దడబుట్టిద్ది, పుర్రె, అవునా? అలాంటిది ఆ పుర్రె కనపడకుండా చక్కగా పైన చర్మం కప్పేసి ఎంత నీట్గా డిజైన్ చేశాడో. కాసేపు మాట్లాడితే గొంతు ఎండుకుపోద్ది, అందుకని నాలుక కింద లాలాజల ఊటలు పెట్టాడు. స్వచ్ఛమైన నీరు ఊరి గొంతు దడుపుతూ ఉంటే ఎంతసేపు అయినా మాట్లాడగలుగుతాం. చేతులు ఇలా చేయొచ్చు, రాడ్లాగా. రాడ్ ఇట్లా చేస్తే అన్ని పనులు యాడ్ చేస్తాం, అందరూ రోబోలో తిరుగుతూ ఉంటారు. ఇట్లా ఏడొక జాయింట్ పెట్టాడు బెండ్ అవటానికి, ఏడో జాయింట్ పెట్టాడు, ఈ వేళ్ళన్నిటికీ జాయింట్లు పెట్టాడు. పనితనం చూడు. ఇక్కడ ఒక జాయింట్ పెట్టాడు. అన్ని జాయింట్లు పెట్టుకొని ఏం ఓవర్ యాక్షన్ చేస్తాడో మనిషి. ఏయ్ అంటాడు. దేవునికి స్తోత్రం. అల్లే ఒక్క జాయింట్ తొలిగితే ఇంక లేవదు కూడా. ఇంకా రాడ్ ఒకటి వేసో లేకపోతే కట్టేసో ఇంకా అటు పెట్టి పండుకోబెడతారు. ఎవరు వచ్చినా సరే బాగుండవా అంటాడు అటు పెట్టి. దేవునికి మహిమ. ఇది కదలదు. ఏమన్నా ఇట్టు అన్నాడు అందుకు డాక్టర్ కోప్పడదు, కలిచివాక అంటాడు. దాన్ని ఇటు పెట్టుకొని బాగుంటావా ఎప్పుడొచ్చా ఇట్ అయిపోయింది చెయ్యి అంటాడు. అవునా కాదా? అన్ని జాయింట్లే. ఎంత సౌకర్యం పెట్టాడో చూడు. ఇలా ఉండటం వల్ల ఫింగర్స్ అన్నీ ఒకే సైజులో లేవు. ఇదొక టైపు, ఇదొక సైజు, ఇదొక సైజు, ఇది ఐదు రకాలు. ఇలా ఉంటేనే అన్ని పనులు వందరగా చేసుకోగలుగుతాం. ఒకవేళ అన్నీ ఒకే కొలతలో ఉన్నాయి అనుకో, ఒకసారి ఊహించండి ఎట్టుంటుంది అది. అవునా కాదా? ఇంత చక్కగా చేతులు ఎలా ఉండాలో, నోరు ఎలా ఉండాలో, చెవులు ఎలా ఉండాలో, కళ్ళు ఎలా ఉండాలో, పళ్ళు ఎంత ఉండాలో, అవునా? పళ్ళు చూడండి, పుట్టినప్పుడు లేవు, కొంతకాలం ఏనాక పెరగటం, ఒకప్పుడు లేవు, పెరగటం మొదలుపెట్టినాయి కదా. పెరిగి ఆవంతన కంటిన్యూ అయితే ఎంత బాగుంటుంది. పళ్ళు ఆవంతన కంటిన్యూ అయితే ఎంత బాగుంటుంది. పళ్ళు ఆవంతన పెరుగుతూ ఉంటే ఇక బార్బర్ షాప్ లాగా, మంగళ షాప్ లాగా పళ్ళ షాప్ కూడా పెట్టుకొని బ్లేడ్ పెట్టి వారం కట్ చేసుకొని దేవునికి మహిమ కలుగును కాక. ఆ పరిస్థితి ఏమన్నా ఉందా? జుట్టు అంటే పెరిగిద్ది కానీ పళ్ళు పెరగవు. ఒకవేళ పన్ను పొరపాటును ఊడితే ఏదన్నా వేరేది కట్టించుకోవడం తప్ప మళ్ళీ పన్ను మొలవదు. ఎందుకంటే పంటికి కావాల్సినటువంటి ఐటమ్ ఏదైతే బాడీలో పెట్టాడో పన్ను పూర్తిగా ఓపెన్ అయిన దాకా, ఆ సైజు నిర్ణయించిన సైజుకి వచ్చిన దాకా అది ఉంటుంది. తర్వాత అది మళ్ళీ ఉండదు. పన్ను ఊడిందంటే ఇంకోటి కట్టించుకోవడం తప్ప మళ్ళీ పన్ను పెరగదు. ఆ సిస్టమ్ ఇదంతా ఊహించినప్పుడు ఇదంతా మనిషి తనంతటా తాను రెడీ చేసుకున్నట్టుందా, ఒక ఆయన ఆలోచించి డిజైన్ చేసినట్టుందా? దీనికి ఆన్సర్ చెప్పండి పెద్దాయన. ఆ దేవుడు లేడనే వ్యక్తి ఇది చెప్పాలి ఆన్సర్. మళ్ళా స్త్రీలను చూడండి, వాళ్ళు ఒక జాతి, ఒక జాతి.
అవునా? శరీర నిర్మాణ విషయంలో ఎంత మార్పు మనకి వారం వారం, వాళ్ళకి అసలు ఆ బాధే లేదు. దేవుడు మరి జాతి మార్పు ఇప్పుడు ఎంత ఫలితనంగా చేశాడో చూడండి. స్త్రీ నిర్మాణం, స్త్రీకి పురుష నిర్మాణం, పురుషుని ఇదంతా గమనించినప్పుడు స్పష్టంగా మనకు అర్థమవుతుంది దేవుడు ఉన్నాడు. దేవుడు లేడు అనేది బుద్ధిహీనుని మాట అనుంది బైబిల్లో. 53వ కీర్తనలోను 14వ కీర్తనలోను స్పష్టంగా చెప్పేశాడు. దేవుడు లేడని బుద్ధిహీనులు అంటే మానసిక రోగులు తమ మనసుల్లో అనుకుంటారు. మైండ్ కరెక్ట్గా పనిచేసినోడు ఎవ్వరు కూడా దేవుడు లేడు, దేవుడు ఉన్నాడు పక్క. దేవునికి మహిమ కలుగును గాక. మానవుడికి జీవితాన్ని ఇచ్చింది ఆయన. నిర్ణయ కాలం ప్రతి వానికి 70, 80, 90, 100. ప్రస్తుతానికి పూర్వపు రోజుల్లో మేతుషెల అని ఆయన 69 సంవత్సరాలు బతికాడు. మెతుషెల అని ఆయన 969 సంవత్సరాలు బతికాడు. బతికిన వాళ్ళందరిలో టాప్ అతనే. ఇంకొక 31 సంవత్సరం బతికితే 1000 ఏళ్ళు అంత బతికాడు. ఇప్పుడు అంత సంవత్సరాలు ఏడుంది? క్లైమాక్స్కి వచ్చాం. టోటల్ అంతా కథ క్లైమాక్స్కి వచ్చేసింది. అన్నిటి అంతంలోనికి వచ్చాం. ఇప్పుడు ఆయు పరిమాణం మారిపోయింది, తగ్గిపోయింది. 70, 80, 90. పెద్దోళ్ళు రాగన్నం, జొన్నన్నం, సజ్జన్నం తిన్నోళ్ళు 90 దాకా పోతున్నారు. ఇప్పుడంతా 60కే కథ క్లైమాక్స్ అవుతుంది. ఇప్పుడు జనరేషన్ అట్లా అయిపోయింది. పెద్దయినా మీరు బాగున్నారా? మా పని అయిపోయింది. అది దేవునికి మహిమ. ఉండే జీవితం అట్లా అంత చిన్నది. ఈ జీవిత కాలంలో మన మనుగడ కావాల్సిన సమస్తము ఏర్పాటు చేసి కొన్ని హద్దులు పెట్టాడు. దేవుడిచ్చిన ఆజ్ఞలు హద్దులు దాటడం పాపం. పాపానికి జీతం మరణం. 2 రకాల శ్రమలు. మానవుడు చేసిన పాపానికి ఇందాక చెప్పాను కదా, 38 సంవత్సరాల జబ్బుతో ఎందుకు బాధపడ్డాడు అంటే యేసయ్య చెప్పాడు, పాప ఫలం అది అని. మనం చేసిన పాతకాలు చచ్చినాక నరకంతో, ఎప్పుడో చచ్చినాక నరకంలో అంటే ఆ తర్వాత చూద్దాం వల్ల ఇప్పుడు బాగానే ఉంటాం అనుకుంటారు. నో, ఈ శరీరం మీద కూడా పడతాయి అంటుంది బైబిల్ స్పష్టంగా. ఇక్కడ కొంతమంది మిడివాలంగా ఊరేగుతారు. మనకు అర్థమైపోయిందా ఇటు పెందలాడిపోతాడు అని. పెద్దోళ్ళు అంటూ ఉంటారు, అబ్బో ఇది మామూలు మిడివాలం కాదురా, ఇంత మిడివాలంగా ఊరేగుతున్నాడంటే ఇటు ఎక్కువ కాలం బతకడం అంటారు. అన్నట్టుగానే కబురు రానే వచ్చింది. అవునా కాదా? మానవుడు చేసే పాతకానికి పాపాలకి 2 నష్టాలు. ఒకటి, శరీరం మీద శ్రమ పడుద్ది, అంతటితో అయిపోదు. మళ్ళీ చచ్చాక ఆత్మ నరకానికి వెళ్ళిద్ది. ఎందుకు ఆ గతి పట్టాడు అతను అంటే, మొత్తానికి ఆ యంగ్ ఏజ్లో, ఆ యవన ప్రాయంలో ఏం చేశాడో, ఏం ఘోరాలు చేశాడో మొత్తానికి మాత్రం గట్టి తీర్పు వచ్చేసింది ఆ శరీరం మీద. 38 సంవత్సరాలు ఆ శరీరం మీద ఆ తీర్పు వచ్చింది. ప్రభు అంటాడు, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండానట్లు ఇక పాపం చేయొద్దురా నాయన, మారు మనసు పొంది కొత్త జీవితాన్ని జీవించంటాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరికీ, ఈ మాటలు వింటున్న వాళ్ళకి, లైవ్లో ఉన్న వాళ్ళకి కూడా దేవుడు ఎక్కువ కీడు నుంచి తప్పించుకోవడానికి త్రోవ చూపుతున్నాడు. ఏంటి ఆ త్రోవ అంటే, ఈ మనిషి చేసేటువంటి పాపం చేసిన మనిషి ఏముందులే అనుకొని వదిలేస్తుంటాడు. యవన ప్రాయం కొన్ని తప్పులు, అది దాటినాక కొన్ని తప్పులు, పిల్లతనంలో కొన్ని తప్పులు, ఒకటి జీవితం ఊహ తెలిసిన దగ్గర నుంచి తన ప్రాణం పోయేంతవరకు ఈ మధ్యకాలంలో తెలిసి కొన్ని, తెలియక కొన్ని, తెలివిలో కొన్ని, తెలివిలేక కొన్ని, తల వెంట్రుకల కంటే విస్తారమైన పాపాలు చేస్తాడు. నా దగ్గర అసలు ఏ పాపము లేదు, నేను పరిపూర్ణ పరిశుద్ధుడని చెప్పగలిగే వ్యక్తి ఒక్కరు కూడా లేరు. ఎవరికి దగ్గర వాళ్ళకు ఉన్నాయి. ఆ పాపాల వల్ల వచ్చేటువంటి నష్టాలు 2 అని చెప్పాను. ఒకటి, శరీరం శ్రమ అనుభవిస్తుంది, మనశ్శాంతి, ఆవేదన. మనశ్శాంతి ఉండదు, ఆవేదన, దుఃఖంతో బతుకు. 2వది, మరణం తర్వాత ఘోర నరకం. ఈ రెండిటి నుంచి విడుదల పొందాలంటే పాపము నుండి బయటపడాలి. మన మీద నుండి పాప భారం తొలగిపోవాలి. ఇప్పుడు ఎవ్వరు ఏ తిప్పలు పడ్డా ఆ పాపం తొలగించుకోవటానికే. మైళ్ళు కాళ్ళకు చెప్పులు లేకుండా, తిండి లేకుండా,
ప్రయాణం చేసి నడిచిపోతూ ఉంటారు యాత్రకి. ఎందుకు నాయనా ఈ బాధలు, కాళ్ళు పచ్చళ్ళు అయిపోయినాయి, పుళ్ళు పడ్డాయి కదా, ఎందుకు ఈ బాధ అంటే, ఏం చేద్దామండి, పాపకర్మలు బాపుకోవటానికి అంటాడు. పాపం పోగొట్టుకుంటే బతుకులో మనశ్శాంతి ఉంటుంది, చచ్చినాక దేవుడు మోక్షానికి చేర్చుకుంటాడు. మరి పాతకాలు ఉన్నాయి కదా, తెలుసో తెలియక చాలా పాపాలు ఉన్నాయిగా, అవన్నీ పోగొట్టుకోవటానికి ఈ పనులండి అంటారు. ఎవరు ఏ భక్తి సాధన చేసినా, ఎవరు దేవుణ్ణి ఆశ్రయించినా ఆ పాపాల నుంచి విడుదల కోసమే అందరి తపన. నేను కూడా పాప బంధకాల్లో నుండి బయటపడటానికి పడాల్సిన పాటలన్నీ పడ్డా ఒకప్పుడు. కానీ యేసు ప్రభు మార్గంలో చెప్పబడినంత స్పష్టత పాపం నుండి విడుదల కొరకు ఇంకా మరి దేనిలో కూడా చెప్పబడలా. నేను ప్రారంభంలో యేసు ప్రభుని ఎరిగినోడిని కాదు. నేను హైందవ సాహిత్యంలో ఉన్నాను. వేద సాహిత్యం, వేదాలు, చతుర్వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, చతుర్వేదాలు. ఈ వేదాలను పలికినటువంటి ఋషులకు ఆనాడే అర్థమైంది, మానవుడు చేసినటువంటి పాతకాలకు మానవుడు ఏం చేసినా కూడా నిష్కృతి లేదు. ఉదాహరణకి తప్పులు చేసిన మనిషి, ఆ పాపాలు చేసిన మనిషి వాటి నుంచి బయటపడటానికి దేవుడికి ఏదో కొన్ని ఏర్పాట్లు చేస్తాడు. స్వామి, నేను తేడా పడ్డాను, ఫలానా తప్పు చేశాను, దాని ఎఫెక్ట్ నన్ను శోధిస్తుంది, నాకు కొంచెం భయంగా ఉంది, దాన్ని షాక్ ఏదైనా నాకు తగిలిద్దేమో అని, కాబట్టి ఇదిగో నీకు ఇది ఇస్తున్నా, ఇది తీసుకొని నా పాపాలు వదిలే స్వామి, వదిలే దేవుడా అని దేవుడికి ఏదో ఒకటి ప్రతిఫలం ఇచ్చి దేవుడిని కన్విన్స్ చేయడానికి మనిషి చూస్తాడు. ప్రతిసారి మనిషి చేసే ప్రయత్నం అదే. ఏదో ఒక విధంగా సృష్టికర్తకి సమాధానం చెప్పి ఆయన తీర్పులో నుంచి తప్పించుకోవాలని ప్రతి మనిషి తపన. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మనం చేసిన పాపాలకు మనం ఇచ్చే వాటిని తీసుకొని దేవుడు మనల్ని ససేమిరా వదిలిపెట్టడం. ఎందుకంటే మన పాపాలను బాపటానికి దేవుడు మనం ఇచ్చేవి తీసుకొని వదిలేశాడు అనుకో, మన పాపంలో దేవుడు వాటాదారుడు అవుతాడు కానీ న్యాయవంతుడు కాడు. ఎంతమందికి అర్థమైంది? అవునా? భూమి మీద ఒక్కొక్క ఆఫీసరే చాలా సిన్సియర్గా ఉంటాడు. సార్ తప్పేదో జరిగిపోయింది సార్, ఈ లంచం తీసుకుని వదిలేసేయండి అంటే ఏమంటాడు, ఈయన లోపలేసి కొల్లబడవంటారు అంటాడు. ఎందుకు సార్ మీకు డబ్బులు ఇస్తానంటుంటే అంటే, ఎరా నాకే తప్పు చేసింది కాక మళ్ళీ నాకే లంచం పెట్టాలని చూస్తున్నావా అంటే నీకు ఎట్ట కనపడుతున్నా నేను అంటాడనడా. భూమి మీద మనుషులే కొంతమంది అంత పర్ఫెక్ట్గా ఉంటే సృష్టికర్త అయిన దేవుడు ఇంకెంత పర్ఫెక్ట్గా ఉంటాడండి? అవునా కదా? కాబట్టి నాకు అప్పటి నుంచి డౌటే, నేను ఏదో తిప్పలు పడుతున్నాను, అదని ఇదని ఏదో చేస్తున్నాను దేవుడి పేరుతో. ఎంతవరకు ఇవి సబబు, ఇవన్నీ నిజంగా దేవుడు స్వీకరిస్తున్నాడా, నా పాపాలు నిజంగానే పోతున్నాయా అనే నిశ్చయత నాకు ఉండేది కాదు. అందుకే అదని ఇదని ఒకటి పోతే ఒకటి ఏదో దారి చూసుకొని భక్తి చేస్తానే ఉండేవాడిని. ఇంతటితో ముగింపు అయిపోయిందిరా, ఇక పాపాలు పోయినీరా అనేటువంటి నిశ్చయత అయితే నా జీవితంలో నాకు కలిగింది కాదు. ఆవేదంతోనే బ్రతికేవాడిని. ఎన్ని రకాలుగా ఆలోచించినా దాని నుంచి బయటపడేటువంటి ప్రత్యామ్నాయం దొరకలా. సహజంగా అందరూ అనుకున్నట్టుగానే నేను అనుకున్నాను, కానీ తృప్తి లేదు. యేసు ప్రభు మార్గం విషయంలోకి వచ్చేటప్పటికి ఒక ప్రత్యేకమైనటువంటి సందేశం దొరికింది నాకు. అదేంటంటే, మనుషులు చేసినటువంటి పాతకాలకు పాపాలకు మనుషులు తమంతటా తాము ఏమి చెల్లించినా దేవుడు సహించడు, శాంతించడు. దేవుడు మన పాతకాలన్నిటినీ వదిలిపెట్టాలంటే వేరే మార్గమే లేదు. న్యాయం ప్రకారం, ధర్మం ప్రకారం మనం తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే. అయితే దేవుడు న్యాయాన్ని, సత్యాన్ని ప్రేమించినట్లే ఆయన మనల్ని కూడా ప్రేమించాడు అంటుంది యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవునికి స్తోత్రం. న్యాయాన్ని, సత్యాన్ని ఎలా ప్రేమించాడో మనల్ని కూడా అలానే ప్రేమించాడు. న్యాయం ప్రకారం, సత్యం ప్రకారం, ధర్మం ప్రకారం మనం చేసిన పాతకాలకు నిశ్చయంగా మనకు శిక్ష పడాలి. అయితే ధర్మశాస్త్ర ప్రకారం మనకు శిక్ష విధించిన ప్రభు ఆ శిక్ష మన మీద పడకుండా తానే నరుడిగా భూమి మీదకి వచ్చి మనందరి పాతకాలు, పాపాల, దోషాల భారమంతా కూడా తన మీద వేసుకొని
అంటే పిల్లలు చేసినటువంటి తప్పుకి తండ్రి వెల చెల్లించినట్టు, సృష్టి చేసినటువంటి పాపాలన్నిటికీ ప్రతిగా సృష్టికర్త అందరి పాపదోషాన్ని తన మీద వేసుకొని అందరికి బదులు ప్రాణం పెట్టితే తప్ప, బలై తిరిగి లెగిస్తే తప్ప నరజాతి ఏమి ఇచ్చినా కూడా నరకం నుండి ఆత్మ కాపాడబడదు అనే సత్యం బైబిల్ చెప్పింది. ఇదే విషయాన్ని మన పూర్వ ఋషులు కూడా ప్రస్తావించారు. దేవుణ్ణి శాంతింపజేయాలంటే మనం ఏం చేసి కూడా దేవుణ్ణి శాంతింపజేయలేము. మనందరి పాపాలంత ఘోరమైనవి. ఈ పాపాల నుంచి మనకు నిష్కృతి దొరికి మనం బయట పడాలి అంటే మనం ఎన్ని తిప్పలు పడ్డా మన వల్ల కాదు, ఆయనే మనకు దారి చూపాలి. దాన్నే బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్కుడు పలికాడు. అసతోమా సద్గమయ తమస్సోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. అంటే సత్యమనుకుని భ్రమలో అసత్యములో ఉన్నాను, సత్యంలోనికి నన్ను నడిపించు. తమస్సు వెలుగనుకుని భ్రమలో చీకట్లో ఉన్నాను, నన్ను వెలుగులోనికి నడిపించు. మృత్యోర్మా అమృతంగమయ. మృతస్థితి మరణావస్థలో ఉన్నాను, జీవం అనుకుని భ్రమించి, కానీ నిజమైన జీవమేదో అందులోకి నన్ను నడిపించు. నా చేత కావటలేదు ఓ పరమాత్మ, నీవే నన్ను ఈ బంధకాల్లోంచి బయటికి తీసుకొచ్చి ఆ వెలుగులోకి నడిపించవయ్యా అని అడుగుతున్నారు ఆనాడు ఋషులు, మహానుభావులు. దానికి సృష్టికర్త ఇచ్చిన సమాధానం ఏంటంటే, మీ అందరి పాపభారాన్ని మోయడానికి నేనే వస్తాను. మీ అంతటా మీరు వాటిని వదిలించుకోలేరు. మీరు నా పిల్లలు గనుక, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను గనుక మీ పాపాల శిక్ష అంతటిని కూడా నేనే మనిషిగా వచ్చి నా మీద వేసుకొని భరించి మీ అందరి పాపాలకు నిష్కృతి చేస్తాను. దీనికి ముంగుర్తుగా కుటుంబం అంతటి పాపాలకు ప్రతిగా ఒక పశువుని వధించటం అనే ప్రక్రియ ఆనాడు ఆర్యులు ఆచరించారు. మీకు తెలుసో లేదో, ఆర్య ఋషులు జంతుబలులు అర్పించారు. ఎందుకు జంతుబలులు అర్పించారు అంటే, మానవులమైన మనం చేసిన పాపాలకు ఇందాక చెప్పాక 2 రకాల అగచాట్లు ఉన్నాయండి. వాటి నుంచి తప్పించుకోవాలి అంటే ఈ పాపభారం తొలగిపోవాలి. తొలగిపోవాలంటే ఎటు పోయిద్ది? బలి కావాలి. అందుకని ఓ దేవుడా, మేము చేసిన పాపాలకు మా ఇంటి మొత్తం బలి కావాలి. అలా కాకుండా మాకు బదులు ఇదిగో ఈ పొట్టేల్ని, ఇదిగో ఈ మేకపోతుని, ఇదిగో ఈ మేకని, ఈ గొర్రెని మాకు బదులు నీకు బలిగా అర్పిస్తున్నాం అని ఒక పద్ధతి పెట్టి వందలాది సంవత్సరాలు, వేలాది ఇప్పటికి కూడా జంతు బలులు ఉన్నాయి. ఇప్పటికి కూడా మీరు పాపాయపాలెం చూస్తే జాతరతో చేస్తారు కదా, జంతు బలులు చేస్తారు. తెలుసా? ఎందుకో తెలుసా? అసలు మన పాతకాలు పోవటానికి జంతు బలితో సంబంధం ఏంది, పశువు రక్తంతో పనేంటి అని ఒక్క ప్రశ్న వేసుకుంటే మనకు ఆశ్చర్యం కలిగిద్ది. ఏంటో తెలుసా? ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉందనుకో, కుటుంబం మొత్తాన్ని కలిసి ఒక పశువుని తీసుకొస్తారు. కుటుంబం అంతా దాని మీద చేతులు ఉంచి, ఇదిగో మా అందరి పాపాలకు ఇది బలి చేస్తాం అంటే ఒకరికి బదులు మరొకటి. ఇదంతా ఎవరిని చూపిస్తుందో తెలుసా? సృష్టికర్త బలియాగాన్ని చూపిస్తుంది. అంటే మీ అందరి పాపాలకు బదులు మీరు ఒక పశువుని ఇచ్చినట్టే, పశువు రక్తంతో మీ పాపాలు పోవు. జస్ట్ ఒక సూచనగా మాత్రమే మీకు అది ఏర్పాటు చేశాను. కానీ ఇదిగో నేనే వస్తాను. ఆ పశువు మీ పక్షంగా ఎలా వధించబడిందో అలా మీ పాపాల కోసం నేను నా ప్రాణం పెట్టి తిరిగి లెగుస్తాను. ఇక నా యందు విశ్వాసం, కేవలం విశ్వాసం ఉంచడం ద్వారా మిమ్మల్ని అందరినీ నిత్యజీవానికి వారసులుగా చేస్తాను అని పరమాత్ముడే యజ్ఞ పశువుగా భూమి మీదకి వచ్చి మనందరి పాపములను తన మీద వేసుకొని బలైనటువంటి పరమాత్మ ఎవరుంటాడో ఆయనే ప్రజాపతి, ఆయనే లోకరక్షకుడని నాటి ఋషులు చెప్పినటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకేనండి ఎక్కడ భూమధ్యపురంలో ప్రారంభమైన ఈ సువార్త దేశ దేశాలు దాటి, ఖండాలు దాటి ప్రపంచం అంతటా వెళ్ళిపోయింది. చూసారా? సృష్టికర్త కాబట్టి, సర్వశక్తుడు కాబట్టి, ఆయనకు అసాధ్యమైంది లేదు కాబట్టి ఎంతమంది అణచివేయాలని చూసినా దావాలనమే వ్యాపించి ఈరోజు నీ చెవికి నా చెవికి కూడా యేసును గూర్చిన వార్త వచ్చింది. చూడు, అది సృష్టికర్త యొక్క గొప్పతనం, అది సర్వశక్తుని యొక్క గొప్పతనం. నీకు బదులు
ఇదిగో నా ప్రాణం పెట్టి తిరిగి లేచాను. ఇది యేసు మాట. మనకు బదులు ప్రజాపతి యజ్ఞమై తిరిగి లెగుస్తాడు అన్నది ఆర్య ఋషుల మాట. ఎవరు యజ్ఞమై తిరిగి లెగుస్తాడో ఆ అగ్నియే దేవతలందరూ మొక్కుతున్న దేవుడు అని వాళ్ళు చెప్పారు శుక్ల యజుర్వేద సంహితలో. ఆ అగ్ని ఎవరో కాదు, ఎవరైతే బలి అయి తిరిగి లేచాడో, ఎవరైతే దేవతలందరి చేత అర్చింపబడుతున్నాడో ఆయన యేసు అనటానికి బోలెడన్ని ఆధారాలు, పోలికలు మనకు కనపడుతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది హైందవ సాహిత్యం చెప్పిన విషయం, బైబిల్ చెప్పిన సంగతి. ఇప్పుడు మనందరి పాపాలకు శరీరం మీద పడేటువంటిది, అలాగే ఆత్మ కూడా నరకానికి వెళ్ళేటువంటి పరిస్థితి రెండు ఉన్నాయి. ముఖ్యంగా శరీరం మీద పడినా ఎంతకాలం పడతాం? 70, 80, 90 ఇందాక చెప్పాగా. ఇది పెద్ద యాతన కాదు, కానీ ఆత్మ నరకంలోకి వెళ్ళటం అనేది భయంకరమైన సమస్య. శరీర సంబంధమైన శ్రమ కాదు, దీవెన కాదు. ఇదంతా తాత్కాలికమే, కానీ ఆత్మ పొందేటువంటిదే శాశ్వతమైంది. ఆత్మ నిత్య జీవంలోకి వెళితే ఆ ఆనందం శాశ్వతం, ఆత్మ నిత్య నరకంలోకి వెళితే ఆ యాతన శాశ్వతం. అందుకే దాని అంతటి నుండి విడిపించడానికే యేసు వచ్చాడు భూమి మీదకి. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని బంపెను, మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని బంపెను, మన శరీరము దాల్చెను ఆ ప్రభువు మన పాపముకు దూరుడే. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందెలియరే, దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందెలియరే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. ప్రేమ ఇదిగో దేవుని ప్రేమ ఇదిగో, నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ మరిగల్గును, నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ మరిగల్గును, నమ్మనొల్లకపోయెడు నరులకు నరకంబు సిద్ధమనెను, నమ్మనొల్లకపోయెడు నరులకు నరకంబు సిద్ధమనెను. బాబు నమ్ము, మా ఇంటి పాపాలన్నిటికి బదులు ఇదిగో ఈ గొర్రె పిల్లని ఇస్తే, ఇదిగో ఈ దూడని ఇస్తే, లేకపోతే ఈ మేకని ఇస్తే మా పాపాలు పోతాయి అని నమ్మేవిగా. వాస్తవంగా వాటితో పోదు. ఇదిగో నేను వస్తున్నాను లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా, ఇదిగో నేను నీ కొరకు ప్రాణం పెడుతున్నాను, దీన్ని నువ్వు నమ్ము. ఇదిగో ప్రాణం పెట్టి తిరిగి లేచితనని నీవు నమ్మి హృదయమందు విశ్వసించి నన్ను ఆశ్రయించిన ఎడల నిత్య నరకం నుండి నువ్వు కాపాడబడినట్లు ఇదిగో నేను నీ పక్షంగా ఉంటాను అంటున్నాడు ఆయన. ఎందుకంటే మన పాపముల కొరకు ఆయన బలి అయి తిరిగి లేచాడు కనుక ఆయనకు ఒక్కడికే పర్మిషన్ ఉంది మన పక్షంగా మాట్లాడడానికి. ఇంకా చాలామంది ఉన్నారు, కానీ మనం గతంలో సేవించిన వాళ్ళు ఎవరు మన పాపాల కోసం ప్రాణం పెట్టాల. వాళ్ళెవరికి కూడా పర్మిషన్ లేదు. ఇతని పాపాలు నేను మోసాను, ఇతను వదిలేయండి అంటానికి ఎవరికి రూల్ లేదు, పర్మిషన్ లేదు. ఒక్క యేసు ప్రభువుకు ఉంది. ఎందుకంటే అతను మన పాపాలను మోసాడు గనుక, బలై తిరిగి లేచాడు గనుక ఆ ఒక్కనికి అధికారం ఉంది. అది మేము చెప్తున్న సత్యం. అలా ప్రజల పాపముల కొరకు ఎవరు యజ్ఞమై తిరిగి లెగుస్తాడో ఆ ప్రజాపతిని ఆశ్రయించువాడు ధన్యుడు. అతడే ఆది సంభూతుడు. అతన్ని ఆశ్రయించిన వాడే నరకం తప్పించుకొని మోక్షానికి వెళతాడు. ఇంకా పెద్దలు కొన్ని మాటలు అన్నారు. అపుత్రస్య గతిర్నాస్తి అంటారు. విన్నారు ఎప్పుడన్నా మీరు అది? అపుత్రస్య గతిర్నాస్తి అన్న మాటకు అర్థం ఏంటి? పుత్రుడు లేకపోతే గతి లేదు అని. అలాగే పుత్రుడు పున్నామ నరకం తప్పిస్తాడు అని. మగబిడ్డ ఒకవేళ తను కన్నబిడ్డ లేకపోతే దత్తత అయినా తీసుకొని కొంతమంది ఎందుకయ్యా తీసుకున్నాడు, తలకొరివి కోసమయ్యా అంటాడు. ఎందుకంటే చచ్చిన తర్వాత మరి వాడు కొడుకు అనేవాడు తలకొరివి పెట్టకపోతే
మరి పుత్రుడే కదా పున్నామ నరకం తప్పించేది, మరి వాడి తలకూరు పెట్టకపోతే నేను నరకానికి పోతాను కదా, పున్నామ నరకానికి. అందుకని వాడి కొంత ఆస్తి పెట్టి దత్త తీసుకున్నానయా అంటాడు. నా డౌట్ ఏంటంటే, ఈయన పాపే, ఆయన దత్తత తీసుకున్న ఆయన పాపే. ఈ పాపిని ఆ పాపి ఎలా విమోచించగలుగుతాడు? కాబట్టి ఆ కుమారుడు కాదు, మన కన్న కుమారుడో దత్తు తీసుకున్న కుమారుడో కాదు మన నరకం తప్పించేది. దేవుని కుమారుడు, దేవునిలో నుండి వచ్చిన వ్యక్తి. ఆయన ఎందుకు తప్పిస్తాడు? ఎలా తప్పిస్తాడంటే, ఆ పుత్రుడు మనందరి పాతకాలు తన మీద వేసుకొని బలవుతాడు గనక ఆయనను ఆశ్రయిస్తే అప్పుడు బతికిపోతాం. అర్థమైందా? అంతేగాని మనం కన్నోళ్ళు కాదు. మా నాన్నే సగం పాప అయితే నేను సంపూర్ణ పాపి, నాకు పుట్టినోడు ఇంకా పాపి. సహం చెబుతానమాట. ఈ పాపుల పరంపర ఎవరిని విమోచించగలుగుతారు, ఎవరిని బాగు చేయగలుగుతారు? కాబట్టి ఈ పుత్రులు కాదు. ఈ పుత్రులు సచ్చిన తర్వాత నరకం తప్పించడమేమో, బతుకులోనే నరకం చూపించే పుత్రులు లేరు. అవునా కదా? ఒక్కొక్క పుత్రుడు సాయంత్రానికి గుర్రం మీద వస్తాడు, అశ్వారోహకుడై వచ్చి తల్లిదండ్రులను భార్యాబిడ్డలను ఇంటి చుట్టూ పరిభ్రమింపజేస్తాడు. సూర్యుని చుట్టూ నవగ్రహాలు తిరిగినట్టు మనోడు గుర్రం ఎక్కి అశ్వారోహకుడై ఇంట్లోకి వచ్చి ప్రవేశించాడంటే టోటల్ కుటుంబ సభ్యులంతా ఇంటి చుట్టూ గిర్రం తిరగాల్సిందే. ఎందుకంటే అబ్బాయి రథం ఎక్కి వచ్చాడు, అశ్వారోహకుడై వచ్చాడు అంటే అర్థమైందా మీకు? పుచ్చుకొని వచ్చాడు, ఇక మొత్తాన్ని కలిపి కొడతాడు. అందుకే పాపం ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు. భూలోకంలో నేను నరకం చూపిస్తుంటే సత్యనాకం నరకం నుంచి ఏం కాపాడతాడు కదా? మరి ఎవరు ఆ పుత్రుడు మనల్ని నరకం నుంచి కాపాడేవాడంటే దేవుని కుమారుడు, దేవుని కుమారుడైన యేసు. ఆయన ఎట్లా అంటే మనందరి భారం ఆయన వహించాడు. ఒకవేళ మనం పోయి రేపు జడ్జిమెంట్లో ఉన్నాం అనుకో, తీర్పులో నువ్వు యేసునందు విశ్వాసం ఉంచి ఉన్నావు అనుకో, యేసు ప్రభు నీ పక్షాన్ని వచ్చి అంటాడు, ఈ బిడ్డ పాపే కానీ నన్ను ఫలానా రోజున ఆశ్రయించాడు, తన పాపాలను ఒప్పుకొని మారు మనసు పొందాడు, నా యందు విశ్వాసం ఉంచాడు కనుక ఈ బిడ్డ పాపాలన్నింటినీ ఇదిగో నేను స్వీకరించాను. చేతులతో ఇతడు చేసిన పాపానికి ఇదిగో నా చేతులు శిక్ష పొందాయి, కాళ్ళతో నడిచిన చెడు నడతకి ఇదిగో నా కాళ్ళు శిక్ష పొందాయి, ఇతడు తలలో ఆలోచించిన ఈ తలకు ప్రతీక ఇదిగో నా తల శిక్ష పొందింది, సర్వ శరీరముతో అతడు చేసిన పాతకాలన్నిటికి ఇదిగో నా దేహమంతా నాగలి సాళ్లవలె దున్నబడింది, ఇతని పాపాలు నేను మోసాను అని యేసు చెబుతాడు. తద్వారా మనకు విడుదల. లేకపోతే ఆ మొక్క చెప్పేవాళ్ళు ఇంకెవరన్నా ఉంటే నేను చెబుతున్నా, పోయి నమ్ముకోపో, నీకే సక్కర్లా. ఇదిగో ఇతని పాపాలకు ఇదిగో నేను నా ప్రాణం పెట్టాను, ఇతని శిక్ష అంతా నేను మోసానని చెప్పే దేవుడు కానీ దేవత కానీ ఇంకొకరు నీకుంటే పోయి మొక్కుకోపో, నేనే చెబుతున్నా. కానీ నేను గతంలో సేవించిన వాళ్ళు ఒక్కరు కూడా నాకు అలా కనపడలా. ఒకే ఒక్కడు కనపడ్డాడు. తెలియక ఏ తెల్లవాళ్ళ దేవుడని దూషించానో, మాలమాదిగల దేవుడని కులం పేరుతో తృణీకరించానో, కులమే ఒక అబద్ధం అన్న సంగతి నేడు తెలుసుకున్నాను. అందరి రక్షకుడు యేసయ్యేనని అర్థమయ్యి ఆయన మార్గంలోకి వచ్చి ఆయన్ని ప్రచురపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ సత్యం ఎరగని స్థితిలో ఇంకా చాలామంది అదే అంధకారంలో ఉన్నారు. వాళ్ళ కళ్ళు కూడా నా దేవుడు తెరుచునుగాక. అర్థమైందా? ఎవరండి మన పాపాల కోసం బలై తిరిగి లేచినవాడు? అలా ఎవరైతే బలై తిరిగి లెగుస్తాడో అతడే సృష్టికర్త అనేది ఋషులు చెప్పింది. అతడు ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుట, కేవలం విశ్వాసం అంతే. నమ్ము అంతే. ఆయన నీ హృదయంలో చేర్చుకో. నువ్వేం తల కింద పెట్టి కాళ్ళు పైకి లేపు తపస్సు చేయాల్సిన అవసరంలా, లేకపోతే ఇంకా ఎడ్లు గొర్రెలు మేకలు దూడలు కోయాల్సిన అవసరంలా. ఆల్రెడీ నీ కోసం బలైన వాని అందు కేవలం విశ్వాసం ఉంచు. యేసు ప్రభు నా హృదయంలోనికి రా, నేను పాపినయ్యా, నా పాపాలు కూడా కడుగు, నన్ను కూడా నీ నిత్య జీవానికి వారసునిగా చెయ్యి, నా ఆత్మను కూడా నరకం నుంచి కాపాడని ఒక్క మాట అడుగు దేవుణ్ణి. ఈ రాత్రి తప్పకుండా నీ జీవితంలోకి ఆయన ఎంటర్ అవుతాడు. ఆ నరకం నుండి నిన్ను విడిపించటమే కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆధారపడ్డ వాళ్ళకి భూమి మీద కూడా విశ్రాంతిని ఇవ్వగలుగుతాడు ఆయన. దేవునికి మహిమ. యేసు ప్రభు ఆ విధంగా మన కోసం వచ్చిన వాడు ఆయన. ఇప్పుడు ఇందాక అతను చెప్పాను, ఎన్ని సంవత్సరాలు పేషెంటు? 38 సంవత్సరాలు. అంత ఘోరమైన బాధ ఎందుకు వచ్చిందంట?
పాతకాలను బట్టి వచ్చింది. ఇప్పుడు దూత వచ్చి చేయటానికి దూత వల్ల గాల. అతను చాలామందిని ఆశ్రయించుంటాడు, భూత వైద్యులని, వాళ్ళని వీళ్ళని, డబ్బులు పోగొట్టుకుని అంతరాలు తంత్రాలు మంత్రాలు. అప్పటి కాలంలో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు వాళ్ళు పాపం వాస్తని మేము కానీ చేతబడి మాంత్రికుల చుట్టూ తిరిగినట్టు. కొంతకాలం ఏమో మా ఇంట్లో పరిస్థితులు, అప్పుడు మేము యేసుప్రభుని ఎరగం, దెబ్బ మీద దెబ్బ తగులుతుంటే మాకు ఏడో చేతబడి చేస్తున్నాడని కాసేపు మాంత్రికుల చుట్టూ తిరిగాం. కొంతకాలం ఏమో మాంత్రికుల చుట్టూ తిరిగి ఆ పొలిమేర మీద శ్మశానాల్లో మీకు అట్ట దిగ తొడవాలా, ఎట తొడవాలా, అట్ట తొడవాలా అని వాడు సరుకంతా తీసుకొని పోయేవాళ్ళు. మొత్తం మా చేత అన్నీ తెప్పించేవాళ్ళు, శుభ్రంగా శ్మశానాల్లో కూర్చోబెట్టేవాళ్ళు. తూత్రి భాత్రి ఝాత్రి అనేవాళ్ళు, అదుగా అనేవాళ్ళు. ఏం కనపడుతుంది, కనపడుతుంది వచ్చింది అనేవాళ్ళు. సరే వచ్చింది, మాకు కనపడలేదు, నీకు కనపడింది మొత్తం క్లీన్ అయిపోయింది, వెనక్కి తిరిగి చూడకుండా పోండి అంటారు. వాళ్ళు సర్దుకోవాలి కదా. వెనక్కి తిరిగితే మా భయం ఏంది, మళ్ళీ వెంటబడి వచ్చిందేమో అని. దేవునికి స్తోత్రం. పొరపాటును కూడా మా అమ్మ చూడనిచ్చేది కాదు. బాయ్ వెనక చూడవాకండి అనేది. మా చేత తెప్పించిన కొబ్బరికాయలు, సరుకు సామాగ్రి మొత్తం గోనె సంచి ఉంటుంది, ఆ సంచికి వేసుకొని 1000 రూపాయల డబ్బులు మొత్తం శుభ్రంగా. అందులో మళ్ళీ ఇంకొకటి సీసాలు కూడా, వాడు తాగటానికి మందు కూడా మా చేతే తెప్పించేవాడు దుర్మార్గుడు. తగిలేమంటే ఇక మంచిగా మామూలు పార్టీ కాదు మనవాడికి, ఇక మహాపార్టీ అన్నమాట. ఆ విధంగా మాంత్రికుల చుట్టూ తిరిగి మరీ ఒక ఊర్లో అయితే మధ్యరాత్రి రావాలన్నారు. మధ్యరాత్రి ఈ దరి నుంచి ఆ దరికి పోవాలా. మధ్యలో కాలువ భయంకరంగా బారుతుంది, ఇంత లోతు బారుతుంది. చేతబడి పోవటం ఏమో కానీ రా, కాలు జారిందంటే ఏడదేళ్తామో కూడా అర్థం కాదు. జాగ్రత్త రా నాయన. చేతబడి పోవటంగా తోటల ఫ్యామిలీ పోయేటట్టుంది. ఎందుకంటే అక్కడ పొలిమేర కాలువ దాటితే ఉందంట. మధ్యరాత్రి ఎవ్వరు చూడకూడదు మీకు చేసేటప్పుడు అన్నారు. ఈ రకంగా మాంత్రికుల చుట్టూ తిరిగి డబ్బులు పోగొట్టుకొని ఇంటి నిండా కట్టేవాళ్ళం. ఎన్ని కట్టినా ఎందుకు మారిది, అసలు వాడిని పట్టుకోలేదు కదా. సరే ఈ బాధలు అట్ట ఉంటే ఇంకొంతమంది వచ్చి అసలు ఈ కాదు మీకు వాస్తు తేడా అన్నారు. ఏంటిది, మాది అసలుకే రేకుల షెడ్డు, దానిలో మళ్ళీ వాస్తు తేడా. ఇది కరెక్టే కదా అని సిద్ధాంతం తేవటం, ఇల్లు చూపించటం, వాడు పగల కొట్టమన్న కడలో పగల కొట్టడం. ఎవరు తక్కువ పోలా, డబ్బులు తీసుకోవటం, ఒట్టిగా ఏం చెప్పకుండా పోతే మరి ఈడే అసలు ఏం చెప్పలేదు ఏంది, ఇంత ఇబ్బంది పడుతుంటే ఏం చెప్పలేదు ఏంది అనుకుంటాంగా. అందుకని వచ్చినోడల్లా ఖచ్చితంగా ఏదో ఒక మూల పగలు కొట్టేవాడు. అయ్యా అంతకు ముందు వచ్చిన ఆయన అది కరెక్ట్గానే ఉంది, ఇది తేడా అన్నాడు కదా అంటే, తెలియదే, అందరికీ తెలియదే. ఇప్పుడు నీ పేరేంది, బ్రహ్మయ్య. ఈ ప్రకారం ఈ నక్షత్ర ప్రకారం ఈ పేరు బలాన్ని బట్టి ఉండకూడదు, తీసే అనేవాడు. ఓహో ఈ మొక్క వాడు చెప్పలా, ఈ పేరు బలం వారని చెప్పలా, రైట్ అట్లయితే అని చెప్పి మళ్ళీ ఈ మూల పగలగొట్టి, చివరికి అట్ట పగలగొట్టి చివరికి హైవే రోడ్డు వాళ్ళు ఎత్తేసారు దాన్ని. అసలు నా సాక్ష్యం వినండి, అందులో ఉంటుంది, మీరు వినే ఉంటారుగా. దేవునికి స్తోత్రం. అలా మామూలు బాధలు కాదు. అటు తిరిగి అన్నీ పోగొట్టుకొని చివరికి 2002వ సంవత్సరంలో మహానుభావుడు దర్శించాడు యేసయ్య. పాపభారము నా కుటుంబం మీద ఎలుబడి చేస్తుందన్న జ్ఞానం లేక ఆ పాపం ఫలం శాపాన్ని అనుభవిస్తా అల్లాడిపోతున్న స్థితిలో ఇక ఆయన దర్శించకపోతే ఇక జీవితం ఎట్లా కూడా తెలుసుకునే అవకాశమే లేదు. మహానుభావుడు దర్శించి మనోనేత్రాలు వెలిగించి జన్మను ధన్యం చేశాడు ఆయన, ప్రభువైన యేసుక్రీస్తు. ఇతని దగ్గరకు కూడా వచ్చాడు, ఆయనే వచ్చాడు. ఈ మహాసీనియరు అని ఆ దగ్గరకు వచ్చి అతని వైపు చూసి, ఆ పేషెంట్ వైపు చూసి, దూతకెళ్ళి చూసింది అయిపోయింది, కోనేటికెళ్ళి చూసింది అయిపోయింది, ఇప్పుడు కూడా అట్టే చూస్తున్నాడా లేకపోతే ఏమన్నా నాకు వెళ్ళి చూసేటట్టున్నాడని గమనిస్తే చూస్తున్నాడు, యేసుప్రభుకి వెళ్ళి చూస్తున్నాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, నీవు స్వస్థపడగోరుచున్నావా అని అడుగుతాడు.
ఏ జబ్బు అయినా వచ్చినప్పుడు బాగుపడాలనుకుంటామా లేదయ్యా బాగుందంటామా? ఆ? బాగుపడాలని కోరుకుంటారా? లేకపోతే ఎందుకయ్యా బాగుపడేది బ్రహ్మాండంగా ఉంటే అంటారా? మరి ఆ ప్రశ్న ఏందండి? ఆయన ప్రశ్న అడగటం ఏంటి అసలు? నువ్వు స్వస్థపడ కోరుచున్నావా అన్న క్వశ్చన్ వేయటం ఏంటి? జబ్బు వచ్చినోడు బాగుపడాలనే కదా అనుకుంటాడు, కానీ పిచ్చితనంగా అడగల. అతడు స్వస్థత పొందాలి అంటే ఇప్పుడు అతడు విశ్వాసం ఉంచాలి. ఇందాక నేను చెప్పానే, ముందు నమ్మాలి నువ్వు యేసు ప్రభుని, అప్పుడు కార్యం జరిగిద్ది నీలో అని. నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచాలి, నమ్మిక ఉంచాలి, అప్పుడు జరిగిద్ది నీ జీవితంలో పెను మార్పు అనే మాట చెప్పాను కదా. నువ్వు బాగుపడాలనుకుంటున్నావా అంటే, ఒకవేళ అతని నోట ఈ మాట వచ్చినట్లయితే యేసు ప్రభు అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు. ఏం బాగో ఏమోలయ్యా, అయిపోయింది 38 ఏళ్ళు, ఏం 1 సంవత్సరం 2 సంవత్సరాల, ఇంకేడ బాగుపడేది, ఇంక బాగుపడేది లేదు, పాడలేదు అన్నట్టయితే వెళ్ళిపోయాడు యేసు ప్రభు. అతడు ఆ మాట అంటల్లా. అతడేమంటున్నాడు తెలుసా? బాగుపడాలని ఎందుకు ఉండదయ్యా, ఈరోజు కూడా బాగుపడాలనే ఆశే ఉంది, కానీ దోత నీళ్లు గలిచినప్పుడు నన్ను అందులో వేయటానికి ఎవరు లేరు నాకు. స్తోత్రం. దోత నీళ్లు గలిచినప్పుడు నన్ను అందులో వేయటానికి ఎవరు లేరు. ఇదొక్కటే దిగులు అతనికి. అందరిని వేయటానికి అందరూ ఉన్నారు, నాకు ఎవరు లేరు. అంటే ఇతను ఎవరి కోసం చూస్తున్నాడంటే, ఒక పక్క దోత కోసం, ఇటుపక్క మనిషి కోసం. అటుపక్క దోత కోసం, అటుపక్క దోత వచ్చి నీళ్లు గలిచాలి, ఇటుపక్క మనుషులు వచ్చేమో తీసుకొచ్చి అందులో వేయాలి. అందరికీ మనుషులు ఉన్నారు, నాకు ఎవడు లేడు. ఇదొక యాతన. కొంతమందికి ఇదొక ఆవేదన. నేను ఈ స్థితిలో ఉన్నాను కదా అని బాధపడటం పక్కన పెట్టి, వాడు బాగున్నాడు కదా అని ఎడుతుంటారు కొంతమంది. వాడు బాగున్నాడు కదా, అయ్యో ఎందుకు ఉండాలి, నాకు ఈ గతి ఏంది, వాడికి ఆ గతి ఏంది అని ఏడుస్తుంటారు కొంతమంది. ఇదో టైప్ సైకాలజీ, మనుష్య నైజం. అయితే అతనికి మాత్రం ఎవరైనా నీళ్ళలో వేస్తే బాగుండని ఎదురు చూస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, మనుషుల వైపు చూసినంత కాలం మన బతుకంతే. సేవ చేసే సేవకుడైనా, విశ్వాస అయినా, యేసు ప్రభుని ఎరగని వ్యక్తి అయినా, మనుషుల దయ కోసం కాచుకున్నంత వరకు మన జీవితాలు అంతే. అతను అంటాడు, నన్ను అందులో వేసేదానికి ఎవరూ లేరయ్యా అంటాడు. అంటే ఏదో మనిషి దయను కోరి ఎదురు చూస్తున్నాడు. కొంతమంది నన్ను ప్రోత్సహించేదానికి ఎవరూ లేరంటారు, నన్ను ముందుకు నడిపించేదానికి ఎవరు లేరంటారు, నన్ను చర్చికి తీసుకెళ్ళటానికి ఎవరు లేరంటారు. నన్ను ఎవరు తీసుకెళ్ళారు? మనోనేత్రాలు వెలిగించాడు, యేసయ్య దర్శించాడు, అలాగే వెళ్ళిపోయా చర్చికి. దేవునికి స్తోత్రం. సత్యం తెలుసుకున్నాను, మనోనేత్రాలు వెలిగించాడు, చలో పదరా మందిరానికి పద, నీ జీవితం మారిపోతుంది పద. అప్పటిదాకా అన్ని రకాల అలవాట్లు, వ్యసనాలు, తప్పుడు విధానాలు అన్నీ, భక్తికి భక్తి, రక్తికి రక్తి అన్నట్టు అన్నీ. ఎప్పుడైతే ప్రభు దర్శించాడో ఇక దేవుని పాదాల చెంతకు అలాగ వెళ్ళిపోయాను. ఎవరో వస్తారు నన్ను తీసుకెళ్తారని ఎవరి కోసం ఎదురు చూడలా. నాకు తెలిసిన వాళ్ళు చర్చికి వెళ్ళే వాళ్ళు ఉంటే, నేను కూడా యేసు ప్రభుని రాత్రి దర్శనంలో కలుసుకున్నాను, నేను కూడా రావాలనుకుంటున్నాను, మీరు ఏ చర్చికి వెళ్తారన్నాను, ఫలానా మందిరానికి వెళ్తామన్నారు. సరే నేను కూడా వస్తున్నానని వెళ్ళిపోయాను. నన్ను తీసుకెళ్ళండి నన్ను అడగల. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అక్కడ నేను కూడా వస్తున్నాను. వాళ్ళు వెంటబడి వెళ్ళిపోయా. మందిరానికి వెళ్ళాను, దేవాలయానికి వెళ్ళాను. దేవాలయానికి వెళితే ఇట్లానే అందరూ కూర్చొని ఉన్నారు చక్కగా. ఆరాధన జరుగుతుంది, ప్రార్థన జరుగుతుంది. వెళ్ళి మోకాళ్ళు వేసా. అందరూ వేస్తున్నారు కదా, మనం కూడా వేయాలి. మోకాళ్ళు వేస్తే ఎందుకో తెలీదు ఎంతసేపు ఏడ్చానో. నా పాప జీవితం అంతా నా కళ్ళ ముందు అలా కనపడింది. యేసు ప్రభుని నన్న మాటలు, దూషణలు, వ్యంగ్యోక్తులు, శత్రు మాటలు. చర్చిలో మాటలు వినపడుతుంటే బయట కూర్చొని తిట్టేవాడిని, అనరాని మాటలనే పరిస్థితి. అదే కాదు, నేను చేసిన పాతకాలు, పాపాలు, నా పాప దోషం అంతా నా లైఫ్ అలా కనపడుతుంది. నా పాపిష్టి జీవితం అన్నిటిని ఒప్పుకొని క్షమాపణ అడిగా. మహాపాపినయ్యా, నా నోరు మంచిది కాదు, నా హృదయాలోచనలు మంచివి కాదు, నా తలంపులు మంచివి కాదు, నేను చేసిన చేష్టలు మంచివి కాదు, నేను నీచుణ్ణి ప్రభా, పాపిని. యేసు ప్రభా, నన్ను దర్శించింది నువ్వే,
ఇదిగో నీ పాదాల దగ్గరికి వచ్చాను అని పసిబిడ్డలాగా ఎంత ఏడుపో. ఎవరిని పట్టించుకోవాలా, ఎవరు ఏమనుకుంటారు నాకెందుకు, నేను నా ప్రభు దగ్గరికి వచ్చాను, ఆయన పాదాలను ఆశ్రయించాను, ఇప్పుడు నేను ఆయన వేడుకోవాలి. కన్నీరు మున్నీరయ్యా. కాసేపటి తర్వాత ఆయన పాదాల దగ్గర కూర్చొని ఏడ్చిన తర్వాత నాకు దేవుడిచ్చిన సమాధానం ఆ సాక్ష్యంలో చెప్పాను. నేను నా సాక్ష్యంలో, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని నీ ప్రార్థన నిన్ను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను అని మాట్లాడాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఆ మాటలు నాకు చూపించిన తర్వాత అప్పుడు బైబిల్ పట్టుకున్నా. ఆ మాటలు చూసిన తర్వాత బైబిల్ పట్టుకుని పక్కన అడిగి బైబిల్ ఇస్తారా అని అడిగా. అంటే బైబిల్ కూడా తీసుకెళ్ళాలా తెలియదు నాకు. ఆ బైబిల్ తీసుకొని ఆ మాటలు ఎక్కడున్నాయో వెతికా. ఆ తర్వాత బైబిల్ చదవాలనిపించింది. ఇక బైబిల్ ఒకటి కొనుక్కొని ఇంట్లో పెట్టుకుని రోజు చదవటం మొదలుపెట్టా. మా వాళ్ళు స్టార్టింగ్లో అన్ని భక్తులు అయిపోయి వీడు చివరికి యేసు ప్రభులోకి వెళ్ళాడు రా అని చూశారు. తర్వాత చిన్నగా వాళ్ళు కూడా నాతో పాటు మోకాళ్ళేసి కుటుంబ పరిస్థితులకి చిన్నగా నా మాటలు వాళ్ళు ఆలకించడం మొదలుపెట్టారు. ప్రార్థన చేశా, వాళ్ళు ఆలకించేటట్టు చేయయ్యా, లేకపోతే నన్ను ఎగతాళి చేస్తారు వాళ్ళు. నేను చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ కళ్ళు తెరువయ్యా, వాళ్ళ మనోనేత్రాలు వెలిగించయ్యా అని వాళ్ళ కోసం ప్రార్థన చేసి చిన్నగా వాళ్ళకి యేసయ్య గురించి చెప్తుంటే ఆ మాటల రుచి వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు కూడా చిన్నగా మోకాళ్ళుని ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబ సభ్యులు ప్రార్థన చేయటం మొదలు పెడితే, ఈ కుటుంబం ఎప్పుడైతే కలిసి ప్రార్థన చేయటం మొదలు పెట్టామో ఇక దేవుడు ఇంట్లో కదలటం మొదలుపెట్టాడు. ఆయన కార్యాలు మొదలైనాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు బాగుపడాలనుకుంటున్నావా? బాగుపడాలనుకుంటున్నానయ్యా, కానీ నన్ను తీసుకెళ్ళి అందులో వేసేదానికి ఎవరు లేరు. ఎవరో వచ్చి నిన్ను తీసుకెళ్లరు. ఈ రాత్రి దేవుడే నిన్ను దర్శిస్తున్నాడు. ఎవరో వచ్చి నిన్ను లాక్కొని వెళ్ళరు. దేవుడే నీకు తోడై ఉన్నాడు. నువ్వే కదలాలి. సేవకుడా ఎవరో వచ్చి నిన్ను ముందుకు లాగరు. ఆత్మల భారంతో నువ్వే కదలాలి. నీ పక్షంగా దేవుడు ఉన్నాడు. ప్రోత్సాహం కోసం ఎవరైనా ఆధారం చేసుకో, తప్పు లేదు, కానీ పూర్తిగా మనుషుల మీద డిపెండ్ అయ్యేటువంటి ఆలోచన మాత్రం చేయొద్దు. సేవకుడైనా విశ్వాస అయినా, మళ్ళీ చెప్తున్నా, దేవుని పాదాల దగ్గరికి వచ్చిన ఎవరైనా సరే దేవుని వైపు చూడండి. ఒకవేళ మీకు సహకారాలు ఎవరైనా ఉంటే స్తోత్రం, వాళ్ళ ప్రోత్సాహాన్ని అందుకోండి. కాదని నేను అనను, కానీ అతడు అన్న మాట మాత్రం అనొద్దు. నాకు చేయాలని ఉంది కానీ నాకెవరో సపోర్ట్ చేయట్లేదు, నేను పోయి అందులో మునగాలను ఉంది కానీ నన్ను ఎవరు తీసుకెళ్ళట్లేదు. నో, దేవుడే నీ ముందు వచ్చి నిలబడ్డాడు. ఎవరు కావాలి? దూత కావాలా? లేకపోతే అందులోకి తీసుకెళ్ళేసే మనిషి కావాలా? దూతతో మనిషితో అవసరం లేకుండా దేవుడిని నేనే వచ్చి నీ ముందు నిలబడ్డా అనిపించాడు. అల్లే అన్నాడు, లే నీ పరుపెత్తుకొని లేచినాడో అన్నాడు. 38 సంవత్సరాలు సిట్టింగే, నో స్టాండింగ్. ఒక్క దెబ్బతో లేచాడండి. దిగ్గున లేచాడు. లేచిన తర్వాత ఆయన అంటున్నాడు, నీ పరుపెత్తుకొని ఆ పరుపు చుట్టే నెత్తిన పెట్టుకోపో అన్నాడు. మళ్ళీ పరుపు అక్కడే ఉంటే మళ్ళీ ఏమో కొద్ది రోజులు అట్ట జర్నీ చేసి మళ్ళీ వచ్చి డ్యూటీ ఎక్కుతాడేమో. దేవునికి స్తోత్రం. ఈ సిట్టింగే బాగుందిరా, తిరిగితే ఎవడు ఫుడ్ పెట్టట్లేదు, అక్కడ సిట్టింగ్లో ఉంటే అందరు తీసుకొచ్చి పెట్టారు అన్నట్టు మళ్ళీ జాయిన్ అవుతాడనే వేరే కారణం చేత పరుపు చుట్టి నెత్తిన పెట్టుకొని పొమ్మన్నాడు. ప్రియులారా, గమనించండి, జీవం గల దేవుడు నిన్ను దర్శిస్తున్నప్పుడు ఎవరి కోసమో చూడాల్సిన అవసరంలో నీ హృదయాన్ని ఆయన చేతికి అప్పగించేసాయి. ఆయన కదులు అన్నప్పుడు నువ్వు కదులు, అంతే. ఆయన చేయాల్సిన కార్యం ఆయన చేస్తాడు. అయిపోయింది. బాగుపడ్డాడు. 38 సంవత్సరాల జబ్బు వదిలిపెట్టింది. స్వస్థత పొందాడు. కాళ్ళు చేతులు మొత్తం సర్వ శరీరం బాగుపడిపోయింది పూర్తిగా. ఇంకేం తరుగులు కూడా లేవు. పూర్తిగా బాగుపడ్డాడు. అతన్ని బాగు చేశాడు. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. స్వస్థత జరిగింది, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు చేసిన కార్యమే ఈరోజు మనం గుర్తించాల్సిన విషయం. వెళ్ళి కొద్ది కాలం తర్వాత, ఎక్కువ టైం కాదు, కొద్ది వ్యవధిలోనే మళ్ళా వచ్చి అతన్ని గమనిస్తున్నాడు. ఇన్ని సంవత్సరాలు పేషెంట్గా ఉన్నాడు కదా, బాగు చేశా కదా, ఈ బాగుపడ్డోడు మళ్ళీ ఇంటికి చేరాడా, లేకపోతే ఆ పాత పాప సహవాసానికి వెళ్ళాడా,
లేకపోతే దేవుని మందిరానికి వెళ్ళాడా అని గమనిస్తే అతను పోయి దేవుని మందిరంలో కనపడ్డాడు, బాగుపడ్డాడు. ఆ మాట అక్కడ రాసుంది 14వ వచనంలో. యేసు దేవాలయంలో వాడిని కనుగొని, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండాన్నట్లు ఇక నువ్వు పాపము చేయొద్దు. అయిపోయింది, గతం గతః. పాపం చేసావు, దాన్ని ఫలాన్ని అనుభవించావు. నేను ఎంటరయ్యా, నీ పాపం నుంచి నేను విడిపించా, స్వస్థపరిచా, ఒక నూతన జీవితాన్ని ఇచ్చా. ఇక క్రొత్త అధ్యాయం ప్రారంభమైంది నీ లైఫ్లో. నేను ఎంటర్ కాకపోతే ఎవ్వడు నిన్ను బాగు చేయలేడు. అందుకే నేనే వచ్చా, నేనే నీ జీవితంలో ప్రవేశించా. ఒక అద్భుతమైన మార్పు, 38 ఏళ్ళు నువ్వు అనుభవించని మార్పు ఈరోజు నీ జీవితంలో నేను కలిగించా. ఇక ఇంకా మళ్ళీ నువ్వు వెళ్ళి వేరే రూట్లోకి వెళ్ళావంటే ఖచ్చితంగా తేడాపడతావు, జాగ్రత్త అని దేవాలయంలో వాడిని కనుగొన్నట్టు రాయబడి ఉంది. ఈరోజు ఈ దేవాలయ ప్రతిష్టకు మనందరం వచ్చాం. ఏముందిలే, రేగుల షెడ్డేగా అనుకోవద్దు. నా నామము పెట్టబడిన స్థలం అంటాడు ఆయన. నా పేరు పెట్టబడిన ప్రదేశం, దాని మీద నా కన్ను దృష్టి ఉంటుంది అంటాడు ఆయన. యేసు నామంలో అది ప్రతిష్ఠింపబడుతుంది, అది దేవునికి ప్రతిష్ఠితం అవుతుంది, దాని మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. ఈరోజు రక్షణ నీవు ఇంకా పొందలేదు. అట్లయితే యేసు ప్రభు నిన్ను రక్షించడానికే భూమి మీదకి వచ్చాడు, నీ కోసం ప్రాణం పెట్టాడు. నరకం నుంచి నీ ఆత్మను కాపాడుకోవాలనుకుంటే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందు, నీవు నరకం నుండి కాపాడబడతావు. ఓకే, బాప్తిస్మం పొందావు, దేవుని మార్గంలోకి వచ్చావు, సంతోషం. ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా అనేక మందికి వెలుగుకరంగా మారాలి అని నీకు అనిపిస్తే ఆయన వైపే చూడు. నిన్ను పాపలోకంలో నుంచి బయటికి తీసుకొచ్చిన దేవుడు ప్రజలందరికీ వెలుగుగా ఒక వెలుగు వెలగడానికి కావలసిన శక్తి కూడా ఆయనే ఇస్తాడు. ఏ నరుల దయను కోరవద్దు, ఫస్ట్ దేవుని దయనే కోరు. దేవుని దయ నీకు వచ్చిందంటే మనుషుల దయ కూడా నీ మీదకి వచ్చేటట్టు ఆయన చేస్తాడు. పక్కా దేవుని దయ నీ మీదకి వచ్చిందంటే మనుషుల దయ నీ మీదకి వచ్చేటట్టు దేవుడు చేస్తాడు. ఇక మనుషులనే నువ్వు దండాలు దాసకాలు పెట్టి బతిలాడాల్సిన అవసరం, ఆటోమేటిక్గా నీ మీద వాళ్ళకి ప్రేమ కలిగేటట్టు ఆయన చేస్తాడు. రక్షణ పొందని వాడికి యేసే దిక్కు. రక్షణానుభవంలో నీకు వచ్చిన వాడు అనేక మందికి వెలుగుకరంగా ఉండాలంటే కూడా యేసే దిక్కు. సేవ చేయడానికి ముందుకు వచ్చి సేవ చేస్తున్న సేవకునికి సైతం ఏ నరుడు ఆశ్రయం కాదు, దేవుడే ప్రోత్సాహం. నాకెవరూ సపోర్ట్ లేదు ప్రభా, ఒంటరిగాండి ప్రభా. 2006 సంవత్సరంలో దేవుని సేవకు వచ్చినప్పుడు ఆయన పాదాల దగ్గర కూర్చొని నన్ను ప్రోత్సహించేవాళ్ళు, ముందుకు నడిపించేవాళ్ళు, నన్ను ఆదరించేవాళ్ళు, ధైర్యపరిచేవాళ్ళు, నేనున్నాను పదాన్ని భరోసా ఇచ్చేవాళ్ళు నాకెవ్వరు లేరు ప్రభా. మా నాన్న సేవకుడేం కాదు నాయన, పారంపర్యంగా మరి తండ్రి సేవకుడైతే కొడుకుని ఎంకరేజ్ చేస్తాడు, ఇట్లా చేయి ఇట్లా చేయి ఇట్లా చేసుకున్నాయన అని. మా నాన్న మరి అన్యుడు నిన్నమొన్నటి దాకా ఆయన విగ్రహారాధికుడు. ఈరోజు నేను సత్యం తెలుసుకొని మా నాన్నకు సువార్త చెప్పి ఆయన రక్షణలోకి నేను నడిపించాను. నాకెవరున్నారు ప్రభా ప్రోత్సహించడానికి, నన్ను ఎంకరేజ్ చేయడానికి? నాకెవరు లేరయ్యా అని ఆయన ముందు కూర్చుంటే, ఎవరు కావాలరా, నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు నా సహవాసంలో ఉండు, నా సన్నిధిలో ఉండు, నా సాహచర్యాన్ని నిరంతరం కోరుకో అంటే ఇక ఆయన పాదాలని వదిలిపెట్టకుండా, బాగా వినండి, ఆయన పాదాలు వదిలిపెట్టకుండా వర్క్ ఉంటే వర్క్ చేసుకోవటం, కుటుంబ బాధ్యతలు ఏమైనా చక్కబెట్టాల్సి ఉంటే అంతవరకు చూడటం, అయిపోగానే ఇక పరిశుద్ధ గ్రంథం తీసుకోవటం, ఇక మందిరానికి పోవటం, ఇక ఆయన పాదాల దగ్గర మోకాళ్ళుని ఇక నా పరిస్థితుల గురించి, ప్రజల రక్షణ గురించి ఇక రోజు ప్రార్థన చేయటం. స్నేహితులు వచ్చారు, ఏంట్రా కలవట్లేదు ఏంటి అన్నారు. ఇంకా కలవలేరా, నేను యేసు ప్రభు మార్గంలోకి వెళ్ళిపోయాను, ఆయన ప్రేమ రుచి చూశాను, ఆయన సహవాసం నాకు అన్నిటికంటే అద్భుతంగా అనిపించింది. చక్కగా 6 రోజులు కష్టపడి వర్క్ చేసుకోవటం, ఆదివారం రోజు చక్కగా తెల్లటి బట్టలు కట్టుకొని కుటుంబం అంతా పచ్చపచ్చగా కళకళలాడుకుంటా బిడ్డలు తీసుకొని పరిశుద్ధ గ్రంథం తీసుకొని మందిరానికి పోవటం, ప్రార్థన చేసుకోవటం,
వాక్యం వింటాం, ఇంటికి రావటం, మళ్ళీ ప్రార్థన చేసుకోవటం, అంత తినటం, ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవటం, సాయంత్రం కాగానే అందరం కలిసి కూర్చొని ప్రార్థన చేయటం. జీవితంలో అప్పుడు స్టార్ట్ అయింది ఇక సంతోషం అనేది. ఇప్పటికి 20 సంవత్సరాలు దినదిన ప్రవర్ధమానంగా ఆ ఆనందం పెరుగుతుందే కానీ అది తరిగిన దాఖలాలు లేవు. దినదిన ప్రవర్ధమానంగా అది వర్ధిల్లుతుంది. యేసు ప్రభులో ఆనందం. అంతకుముందు కొన్ని సంవత్సరాలు అల్లాడిపోయాం, అన్నీ చేసిన నెమ్మది లేని జీవితం. ఎవరున్నారు నాకు? యేసు ప్రభువే. దైవజనులు ఉన్నారు నా సమకాలీనులు, వాళ్ళు అప్పుడప్పుడు కలిసి ఫ్రెండ్షిప్ చేస్తారు, సహవాసం చేస్తారు, వందనాలు. వాళ్ళందరినీ గౌరవిస్తాను, ప్రేమిస్తాను. కానీ ఎవరి మీద డిపెండ్ అవ్వను. డిపెండ్ అయ్యేది మాత్రం దేవుడి మీదే. వాళ్ళు కనపడితే వాళ్ళకు వందనాలు చెప్తాను, వాళ్ళు ఏదైనా దేవుని వాక్యం చెప్తే వింటాను, వాళ్ళతో కలిసి కాసేపు ఛాయ్ తాగుతాను, అంతవరకు. ఇక బైబుల్ తీసుకోవటం, పోయి దేవుని ముందు కూర్చోవటం. ప్రభువా నన్ను అందులో వేయటకు నాకు ఎవడునూ లేడు అన్న డైలాగే లేదు. నువ్వు ఉన్నావు దేవా, నాకు చాలు. ఇక దేవాలయమే. నేను చిలకలూరుపేటలో ఉన్నప్పుడు దేవాలయమే. నేను హైదరాబాద్కి వెళ్ళాను, 2.5 సంవత్సరం అక్కడ ఉన్నాను. అక్కడ కూడా వర్క్ చూసుకోవటం, స్నానం చేసుకోవటం, మందిరానికి పోవటం, ఇంతే ఉంటుంది మందిరం. సేమ్ ఇంతే ఉంటుంది. చక్కగా వెళ్ళి ఇక మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకున్నంతసేపు చేసుకోవటం, వాక్యం చదువుకోవటం, దైవజనుడు కనపడితే ప్రార్థన చేయించుకోవటం. ఒక్కోసారి ఆయన బిజీలో ఉంటే ఇంకా ఆయన గెలిచడం ఎందుకులే, కలవాల్సిన వాడిని కలుసుకున్నాగా అని ఆయన కూడా ఇబ్బంది పెట్టేవాడిని కాదు, సేవకుని కూడా లేచి వచ్చేవాడిని. తృప్తి తీరిందాక దేవుని మందిరమే నా ప్రపంచం. అందుకే అన్ని ప్రాంతాల్లో దేవుని మందిరాలు నిర్మాణం కావాలి, సంఘాలు కట్టబడాలి. నా ప్రాణ ప్రియుడు యేసు ప్రభువులో నేను పొందుతున్న ఆనందం ప్రజలంతా పొందాలనే ఈ బాధ, ఈ ప్రయాస, ఈ ప్రకటన, ఈ పరిచర్య అంతా. ఇక 100 మాటలు ఎలా సింపుల్గా ఎంతమందికి అర్థమైంది? అక్కడైనా ఎన్ని చోట్లైనా దేవుని మందిరమే నాకు ఇష్టమైన రమ్యమైన చోటైంది. మొదటిసారి నాతో మాట్లాడింది ఎక్కడ? దర్శనంలో నన్ను దర్శించిన తర్వాత ఎక్కడికి రమ్మన్నాడు? నన్ను నా సన్నిధికి రా అని పిలిచాడు. ఎక్కడికి వెళ్ళాను? దేవుని మందిరానికి వెళ్ళాను. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఏం దొరికింది నాకు అక్కడ? దేవుని వాక్కు దొరికింది. ఏం దొరికింది దేవుని మందిరంలో? నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించిన, నేను నిన్ను బాగు చేస్తానని ఆదరణ వాక్కు దొరికింది ఆయన సన్నిధిలో. దేవునికి స్తోత్రం. ఇంకేం దొరికింది దేవుని మందిరంలో? నా సమస్యలకు పరిష్కారం దొరికింది. కుటుంబంలో పెద్దోళ్ళం 6. ఈ పిల్ల బ్యాచ్ ఉంది. మా నాయకు 3 పిల్లలు, నాకు 2 పిల్లలు, అక్క పిల్లలు 3, మొత్తం 8 మంది పిల్ల బ్యాచ్. మేము పెద్దోళ్ళం 6. శుభ్రంగా మేము కూర్చుంటే మా ఫ్యామిలీ పెద్ద కూటంలాగా ఉంటుంది. స్తోత్రం. 6 రోజులు ఉపవాస ప్రార్థన జరిగేది మా ఇంట్లో. అందరికీ ఉపయోగపడుతుందని చెబుతున్నాను. భక్తి చేస్తే సరిగ్గా పట్టాలా, అట్టేట కాదు. మళ్ళీ 6 రోజులు అందరం కూర్చొని మాట్లాడుకున్నాం. ఒకరోజు అప్పులు, రకరకాల బాధలు, సమస్యలు, పరిష్కారం ఉంది. యేసయ్య ఉన్నాడు. 5 పని చేద్దాం, ఒక్క మనిషిని ఉపవాసం ఉంచుదాం అని రోజు మా ఇంట్లో 6 పెద్దవాళ్ళు ఉన్నాం కదా. ఒకరోజు మా నాన్న ఉపవాసం ఉండి దేవుని మందిరంలో ఉంటే 5 వర్క్ చేసేవాళ్ళం. మరో రోజు మా అన్న ఉపవాసం ఉండి మందిరంలో ఉంటే మిగిలిన 5 వర్క్ చేసేవాళ్ళం. అట్లా రోజుకి ఒకళ్ళు ఉపవాస ప్రార్థన. దేనికోసం? సమస్యల పరిష్కారం కోసం, ఆత్మల రక్షణ కోసం. అయ్యా మాకు ఈరోజు నువ్వు దొరికావు, భరోసా ఉంది, మనశ్శాంతి ఉంది. ఒకప్పుడు లేదయ్యా, చచ్చిపోదాం అనుకున్నాం కుటుంబం మొత్తం కలిసి. ఈరోజు నువ్వు దొరికావేసయ్యా, మాకెంతో ఆనందం ఉంది. ఈ ఆనందం లేక చాలామంది బలైపోతున్నారయ్యా, ఆత్మహత్యలు చేసుకుంటున్నారయ్యా, పురుగు మందు తాగుతున్నారయ్యా, ఊరేసుకుంటున్నారయ్యా, చాలా దారుణంగా చచ్చిపోతున్నారయ్యా, రైలు కింద పడుతున్నారయ్యా. అలా జరగొద్దయ్యా. మాకు దొరికిన తండ్రి వాళ్ళకు కూడా దొరికయ్యా. మమ్మల్ని దర్శించిన తండ్రి వాళ్ళని కూడా దర్శించయ్యా. మమ్మల్ని కాపాడిన తండ్రి వాళ్ళని కూడా కాపాడయ్యని
అటు ప్రజల కోసం, ఇటు మా పరిస్థితుల కోసం. సమస్యల పరిష్కారానికి దేవాలయమే మాకు ఆధారమైంది. మందిరంలో దేవుని వాక్కు దొరికింది. అంతేకాదు సమస్యల పరిష్కారం ఏ మనుషుల దగ్గరికి పోయి దండాలు దాసకాలు పెట్టి అడగల. అంతకుముందు చేశాం. అందరం కలిసి వర్క్ చేసినా సరే నెలాఖరికి వచ్చేటప్పటికి అప్పిఓడి ఇస్తాడని వెతుక్కున్నాం. ఇప్పుడు అట్లేదు. దేవుని మందిరానికి వెళ్ళటం, ఆయన పాదాల దగ్గర పడి ప్రార్థన చేయటం, ఉపవాసం ఉండి రోజుకొకళ్ళు ప్రార్థన చేసేవాడు. ఒక అద్భుత కార్యం జరిగింది. అన్ని సంవత్సరాలు నలిగిన అప్పు ఒకే ఒక కార్యంతో మొత్తం పోయింది. తీసేశాడు ఆయన. దేవునికి మహిమ. మేమున్న నివాసం కూడా పోయింది, తాకట్లు వెళ్ళిపోయింది అనుకున్నాం. దాన్ని కూడా నిలబెట్టాడు ఆయన. ప్రార్థనే, ఆయన మందిరం, ఆయన సన్నిధి, ఆయన పాదాల దగ్గరే అయ్యా 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 గోజాడుకోవటం. పరిస్థితులు అట్లా ఉన్నాయండి, మారిపోయినాయి. మూడవది, దేవుని పాదాల చెంత ఇక ఆయన సన్నిధిని వెతకటం మొదలుపెట్టిన తర్వాత నేనేం చేయాలో ఆ కర్తవ్యం కూడా అక్కడే నాకు బోధించాడు. నా కుమారుడా, ఒకప్పుడు నీవు నన్ను ఎరగక అల్లాడిపోయావు, శ్రమను అనుభవించావు. అదే స్థితిలో చాలామంది నా బిడ్డలు ఉన్నారు. సాల్మన్ అన్న వాక్యం చెప్తుంటే దైవజనుడు గోడగా అనుకొని కూర్చునేవాడిని. ఆశ నేను కూడా దేవుని కొరకు సేవ చేయాలని. కానీ నాకున్న పరిస్థితులను బట్టి అప్పుడప్పుడే పరిష్కారం అవుతుంది, సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, ఇంకొంత కష్టపడితే మొత్తం పోయిద్ది అని మౌనంగా కూర్చొని వాక్యం వినేవాడిని. ఆ వాక్యం చెప్తుంటే దైవజనుడి మాటల్లోంచి నాతో మాట్లాడేవాడు. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు. మీరైనా మీలో ఒకరైనా, మీరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింపన్ కొందరే ఉన్నారు. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింపన్ కొందరే ఉన్నారు. ఎవరైనా మీలో ఎవరైనా, ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా. ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింపన్. స్ట్రైట్గా నాతో మాట్లాడుతున్నట్టుండేది. కొంతమంది హ్యాండ్ ఇచ్చారా, మేలు పొందారు, ఆదరణ పొందారు, బాగుపడ్డారు, నెమ్మది పొందారు, నన్ను మయంపరుస్తున్నారు, స్తోత్రం హల్లెలూయా అంటున్నారు. కానీ నా పేరు తెలియని ప్రజలు చాలామంది ఉన్నారు నాన్న. ఈరోజు నేను నీకు దొరికాను, నీకు ఆనందం ఉంది, చాలామందికి నేను తెలియదు నాయన. మరి వాళ్ళకి ఎవరు ప్రకటిస్తారు? కొంతమంది మోసం చేశారు, నువ్వు కూడా అంతేనా? వెళ్తావా? కర్తవ్యం మాట్లాడాడు. నాలో ఆనందాన్ని పొందిన నువ్వు, నెమ్మదిని పొందిన నువ్వు, నీతోనే ఆపకూడదు, నువ్వు వెళ్ళి ప్రకటించాలి. నా ప్రజలు ఉన్నారు, నా మందలో ఇంకా గొర్రెలు చేరలేదు, నా మందలో చేరని గొర్రెలు ఉన్నవి ఇంకా నాకు, అవి చేరాలి, మందలోకి రావాలి. వాళ్ళ కోసం నేను ప్రాణం పెట్టున్నాను. నా సిలువ వ్యర్థం కాకూడదు, నా రక్తం వ్యర్థం కాకూడదు. వారికై కార్చబడిన నా రక్తంలో అనేకులు వారి పాపాలు కడుక్కోవాలి,
వెళ్ళు, ప్రకటించు అనే కర్తవ్యం ఆయన మందిరంలోనే నాకు బోధించబడింది. దేవునికి స్తోత్రం. ఎక్కడ దొరికినాయి ఈ మూడు? నంబర్ 1, దేవుని వాక్ ఎక్కడ దొరికింది? ఫస్ట్ నాకు నా కన్నీళ్ళు ఎక్కడ చూశానని చెప్పాడు? చెప్పండి గట్టిగా. అది. రెండవది, సమస్యలకు పరిష్కారం ఎక్కడ దొరికింది? ఆయన సన్నిధిలోనే దొరికింది. నేనేం చేయాలో సేవ పిలుపు ఎక్కడ దొరికింది? అక్కడ వాక్కు. నువ్వు కదలాలి నాయన. నేను అనుకునేవాడిని ఇంతమంది ఉన్నారు మనల్నేనా అయింది. నిజమండి, ఇంతమంది ఉన్నారు నన్నేనా అయింది, ఇంతమందిలో ఎవరినో పిలుస్తున్నాళ్ళు అనుకునేవాడిని. అంటే చేయటానికి ధైర్యం చాలక. స్తోత్రం. ఇంటికి వస్తా, మా అన్నయ్య పాటల క్యాసెట్ పెడతాడు టేప్ రికార్డులో. యేసుప్రభు పాటల క్యాసెట్ పెడతాడు. పాటలు వస్తూ ఉంటాయి. నేను ఆ పని ఈ పని చేసుకొని వెళ్ళి కూర్చునేటప్పటికి ఆ పాటలన్నీ అయిపోయి ఇదే పాట అందులోంచి వస్తుంటుంది. నేను నమ్మిన. ఇక నా పరిస్థితి చూడండి. ఆ పాట ఎందుకు రావాలి అంటే టార్గెట్ చేస్తూ ఉన్నాడు. రే, అక్కడ మాట్లాడింది ఎవరితోనో కాదురా, నీతోనే. ఇదిగో ఇక్కడ కూడా నేను నీతోనే మాట్లాడుతున్నా, నువ్వు వెళ్ళాలి. నాకేం తెలుసు ఇంత కార్యం ఉంది, ఇన్ని జీవితాలు వెలిగించబడితే నాకేం తెలుసు? ఆయనకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా తమ్ముడా, ఈరోజు సత్యం తెలుసుకున్న నీ ద్వారా ఎన్ని జీవితాలు వెలిగించబడబోతున్నాయో, ఎన్ని బ్రతుకులు నిన్ను బాగు చేయబోతున్నావో, నీ మీద ఏం ప్లాన్ ఉందో ఆయనకి, నిన్ను ఇంకెలా చేయబోవటానికి నిర్ణయించుకున్నాడో. అయ్యా, కొద్దిగా ఆలోచించండి. దేవుని సన్నిధి. 3, 4వది, ఈ పరిచర్యలో అనేక జీవితాలని వెలిగించడానికి కావలసిన శక్తి కూడా మందిరంలోనే దొరికింది. మందిరంలోనే. ఇప్పటి కూడా మీరు ప్రపంచంలో నీకు ఇష్టమైనది ఏది అని మీరు అడిగితే బైబిల్ చేత పట్టుకొని చెబుతా, దేవుని మందిరమే. ప్రపంచంలో నీకు ఇష్టమైనది ఏంటి అంటే నా మహోన్నతుని మందిరమే, సర్వోన్నతుని పాద సన్నిధే. మొన్న పాటలో పాడుకున్నాగా, వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు. వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు. ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు, ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు. సిరి సంపదల ఆశ నాకు లేదు, సిరి సంపదల ఆశ నాకు లేదు. నీ పాద సన్నిధే నాకు చాలు, నీ పాద సన్నిధే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు. స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. ఆయన పాద సన్నిధే నాకు చాలు. నాకు రమ్యమైన చోటు, ఇష్టమైన చోటు, అన్నిటికంటే శ్రేష్టమైన చోటు. అది రేకులైనా ఆకులైనా సరే, అంటే తాటాకులైనా సరే, ఆయన మందిరం, ఆయన పేరు పెట్టబడిన సన్నిధి అంటే అంతకు మించిన ఆదరణకరమైన చోటు, ఆనందకరమైన చోటు, సంతోషకరమైన చోటు, నెమ్మది గల చోటు ఇంకెక్కడుంది? ఈ భూప్రపంచంలో ఎక్కడ లేదు. అదే 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 దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సేవకు వచ్చినప్పుడు కూడా అదే, ఇప్పటికీ ఈరోజు చేసింది కూడా అదే. పరిశుద్ధ గ్రంథం తీసుకొని ఏకాంతానికి పోయి ఆయన పాదాల దగ్గర పడి ఆయనతో కలుసుకొని, ఆయనతో మాట్లాడుకొని పొద్దాకలు ఆయన సన్నిధిని వెతుక్కోవటమే అందులో ఆనందమే తప్ప. కమ్మని విందులు నాకు వలదు,
క్షణికానందాలు నాకు వలదు, కీర్తి కిరీటాలు నాకు వలదు, కీర్తి కిరీటాలు నాకు వలదు, కలల సంచారాలు నాకు వలదు. అంటే కలలో సంచారం అంటే ఊహల్లో బతకటం నాకొద్దు. ఈ జీవితం అంతా ఊహల్లో బతికినట్టే ఉంది, కళల్లో బతికినట్టే ఉందాయా? చూస్తానే బాల్యం మారిపోయింది, చూస్తానే యవ్వనప్రాయంలోకి వచ్చాం, అది మారుతుంది, కౌమార స్థితి వస్తుంది, ఇంకొంతకాలం పోతే వృద్ధాప్యం వస్తుంది. ఏముంది నాయన, గడిచిపోయిన నిన్నటి నేటికి చూస్తే కలగన్నట్టే ఉంది. ఈరోజు నేను ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పి వెళ్తున్నాను, రేపొద్దున మీకు ఇది కల్లాగా ఉంటుంది, ఎల్లుండికి ఇంకా కల్లాగా ఉంటుంది. చాలామంది అసలు వచ్చాడు ఎడుకని, కానీ నిజం గడిచిపోయిన నిన్న నేటికి కలలాగే ఉంది, కానీ మళ్ళీ కనపడదు కదా. కాబట్టి ఈ ఊహల ప్రపంచం, ఎక్కడే ఉందాం, ఉట్టి గడదాం, ఊరేగుదాం, అనుభవిద్దాం, అది పొందుదాం, ఇది పొందుదాం, ఒక కలలాగా గడిచిపోతుంది కాలం. అందుకే దేవునితో చెప్పా, కలల సంచారాలు నాకు వలదు, కమ్మని విందులు నాకు వలదు, క్షణికానందాలు నాకు వలదు, కమ్మని విందులు నాకు వలదు, క్షణికానందాలు నాకు వలదు, కీర్తి కిరీటాలు నాకు వలదు, కీర్తి కిరీటాలు నాకు వలదు, కలల సంచారాలు నాకు వలదు, కలల సంచారాలు నాకు వలదు, నీ దివ్య కౌగిలే నాకు చాలు, నీ దివ్య కౌగిలే నాకు చాలు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు, స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. నాకు రమ్యమైన చోటు మందిరమే, అందుకే మందిర ప్రతిష్ట అనేసరి గదిలే. దేవునికి స్తోత్రం, అర్థమైందా? ఇక అది దేవుని నామంలో అలా ఉండిపోద్ది అన్నమాట. ఇక ఎవరు వచ్చినా అందులో దేవుణ్ణి కలుసుకోవచ్చు. రోగులైన వారు అందు ప్రవేశిస్తే ఆయన ముట్టిన ఎడల బాగుపడతారు. దురాత్మ పీడితులైన వాళ్ళు, దయ్యాల చేత పీడించబడే వాళ్ళు అందు ప్రవేశించి ప్రభువా అని ఆయన పాదాలను ఆశ్రయిస్తే దయ్యములు వారిని వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. మానసిక వేదనలతో, రుగ్మతలతో, రకరకాల దుఃఖాలతో ఆదరణ లేకున్న వాళ్ళు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన వాక్కు చేత ఆదరించబడతారు. నేను ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను అన్నాడు ఆయన. ఇవన్నీ నేను పొందానండి ఆయన సన్నిధిలో. చివరికి సేవలోకి వచ్చిన తర్వాత కూడా ఏకాకి అనుభవం, అక్కడ కూడా యేసే. కాబట్టి మీ అందరికీ ప్రేమతో చెప్తున్నాను, దేవుని పాదాలను ఆశ్రయించండి, దేవుని దయను కోరండి, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దు, దేవాలయాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, దేవుని పాదాలని వెతకండి. యెహోవాను వెతకగోరువాడు పాళెం వెలుపటికి రావాలన్నాడు. ఊరిని వదిలిపెట్టి అరణ్యపు అనుభవంలోకి రావాలి, ఆయన సన్నిధిలోకి రావాలి. ఆయన సన్నిధిలో ఆయన వాక్కు దొరుకుతుంది, పరిష్కారం దొరుకుతుంది, కర్తవ్యం బోధించబడుతుంది, కావలసిన శక్తి కూడా సన్నిధిలో అనుగ్రహించబడుతుంది. ఇంకేం కావాలి? ప్రసంగం సరిపోయిదిగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జ్ఞానవంతులైన వారు, వివేకవంతులైన వారు విషయాలు గ్రహించి సమాజానికి దీవెనకరంగా మారతారో, ఇంకా అంధకారంలో అలానే కూర్చుంటారో నిర్ణయం మీదే. మీ జన్మకర్మ పాపాలు కడిగేయడానికి యేసు తన ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ద్వేషించినా యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు దూషించినా యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీకోసం యేసు సిలువలో ప్రాణం పెట్టాడు. కాళ్ళల్లో మేకులు, చేతుల్లో మేకులు,
తలకు ముళ్ళ కిరీటం. నీ నోటితో మాట్లాడిన ఆ మాటలకి ఆయన నోటి వెంట రక్తం. నీ కళ్ళతో చూసిన మోహపు చూపులకు ఆయన కనుల వెంట రక్తం. సర్వ శరీరంతో మనం చేసిన పాతకాలకి తన దేహాన్ని అలాగా అప్పగించిన ప్రేమామూర్తి యేసు. ఎవ్వరూ నీ కోసం ప్రాణం పెట్టలా, ఒక్కళ్ళు కూడా లేరు. ఉంటే నమ్మొచ్చు నువ్వు, కానీ లేరు. యేసు ప్రభు ఒక్కడే దిక్కు. ఒక్కసారి ఒకవేళ ఇంతవరకు యేసు ప్రభుని ఎరక్కపోతే, యేసు ప్రభు నా జీవితంలోకి రా, నా కుటుంబంలోకి రా, శాపాన్ని అనుభవిస్తున్నాను, మనశ్శాంతి లేదు, కన్నీళ్ళే అన్నపానాలుగా బతుకుతున్నాను, నా జీవితంలోకి రాయ్యా, నా కుటుంబంలోకి రాయ్యా, నా బ్రతుకులోకి రాయ్యా, మా పాపాలన్నీ కడిగే ప్రభువా, మేము కూడా నీ బిడ్డలమే నాయన, నీవు చేసిన సృష్టి ప్రభువా, ఇదిగో నిన్ను ఆహ్వానిస్తున్నాము అని అడుగు. ఈ రాత్రి ఆయన నీ ఇంట్లో ప్రవేశిస్తాడు. ఈ రాత్రి ఆయన వెలుగు నీ ఇంట్లో ప్రవేశిస్తుంది. నీ కన్నులారా నా దేవుని వెలుగు నువ్వు చూస్తావు. నన్ను దర్శించిన అదే వెలుగు నిన్ను దర్శిస్తుంది. నువ్వు పిలవాలని ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఆయన ఆహ్వానించాలని నీ హృదయం అంతటితో ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆహ్వానించే మనసు నీకుంటే యేసు నీ జీవితంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీ దగ్గరికి వస్తాడు. ఇక నువ్వు ఆయన మందిరంలోకి వస్తావు. ఇక అన్నీ నీకు ఆయన సన్నిధిలో దొరుకుతాయి. ఆమేన్.